Yeah, fine. So let us start the session. Let me know if you can see my screen. Is my screen visible, right? Yes. Yes, yes. Fine. So let me just introduce myself before we start. So myself, Ashok, and I do have 13 plus years of real-time experience, and my total and relevant experience also same. So, and I have experience work with the different regions of clients like US, UK, and a couple of Asian clients as well. And I do have experience work with the different sectors, domains of projects like banking sector and healthcare and the manufacturing sector. So I do have different kinds of experience. And I also have experience work with training experience, almost 5 plus years of experience. So this is all about me. And so let us start the session. So let's understand what is like importance of the CRM. So we are going to discuss about the Microsoft Dynamics CRM. సో మన కోర్స్ నేమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అండ్ పవర్ యాప్స్. సో సిఆర్ఎం అనేది ఒక ప్రొడక్ట్ అండి. యూజువల్గా సిఆర్ఎం ఈజ్ ఏ ప్రొడక్ట్. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ ఈజ్ ఏ ప్రొడక్ట్, రైట్? మొబైల్ అనేది అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్ కదా. సో లైక్ వైజ్ సిఆర్ఎం ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ సిఆర్ఎం ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్. సో మనం డిస్కస్ చేసేది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ప్రొడక్ట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం. సో వాట్ ఈస్ సిఆర్ఎం? సిఆర్ఎం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సిఆర్ఎం ఎక్కడ యూజ్ చేస్తాం? లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్. సో జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో బిజినెస్ రన్ చేయాలంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్? లైక్ మనకి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనకి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏంటి? మనకి సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి కదా బిజినెస్లో, వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్? నెంబర్ ఆఫ్ సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సేల్స్ ప్రాపర్గా ఉంటేనే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో మనకి సేల్స్ ప్రాపర్గా ఉండాలి అంటే దేర్ టూ థింగ్స్ యాక్చువల్లీ. ఫస్ట్ వన్ వచ్చేసి, ఈవెన్ దో యు ఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ప్రొడక్ట్, మీరు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ అనేది డెలివర్ చేస్తున్నారు మార్కెట్లో. క్వాలిటీ ప్రొడక్ట్ డెలివర్ చేస్తున్నారు అంటే సో యూ నీడ్ టు హ్యావ్ ద బ్రాండింగ్ ప్రమోషన్. బ్రాండ్ ప్రమోషన్ అనేది ఉండాలి, మార్కెట్లోకి తెలియాలి కదా. సో అండ్ సో ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ విత్ గుడ్ క్వాలిటీ అనేది. ప్రమోషన్కి వెళ్ళాలి అంటే, బ్రాండ్ ప్రమోషన్ వెళ్ళాలి అంటే మార్కెటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. మార్కెటింగ్ మీరు ప్రాపర్గా చేశారనుకోండి, మార్కెట్లోకి మీ ప్రొడక్ట్ అనేది రీచ్ అవుతుంది ఎక్కువగా. ప్రొడక్ట్ ఎక్కువగా రీచ్ అయితే సో యూ విల్ గెట్ ద మోర్ సేల్స్ అండ్ మోర్ కస్టమర్స్. దట్ ద వన్ థింగ్. సో టు గెట్ సక్సెస్ ఇన్ ద బిజినెస్, ఫస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి, లెట్స్ సే మీకు ఆల్రెడీ కస్టమర్స్ అనేవాళ్ళు ఉన్నారు, మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, యూ ఆల్రెడీ హ్యావ్ మెనీ కస్టమర్స్. సో ఆ కస్టమర్స్ నుంచి రిఫరల్స్ రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ సర్వీస్. క్వాలిటీ మంచిగా ఉండాలి, అలాగే సర్వీస్ కూడా ప్రాపర్గా ఉండాలి. సో మీరు ప్రాపర్ సర్వీస్, ప్రాపర్ క్వాలిటీ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా రిఫరల్ కస్టమర్స్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో దట్స్ అ రీజన్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు గెట్ సక్సెస్ ఇన్ ద బిజినెస్, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సేల్స్. సో ఓవరాల్గా వాట్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ హియర్ యూజింగ్ సిఆర్ఎం. సిఆర్ఎం అనే ప్రోడక్ట్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏది అడ్రస్ చేస్తున్నామంటే, ఒక బిజినెస్కి సంబంధించిన మార్కెటింగ్ కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, అలాగే ఒక బిజినెస్ సంబంధించిన సర్వీస్ కానీ, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే మనం సేల్స్ అనేది మేనేజ్ చేయాలి సిస్టంలో. సో అండ్ సో పర్సన్ సో సో ప్రోడక్ట్ కొనుక్కున్నాడు, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా మన సిస్టంలో మేనేజ్ చేస్తే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సర్వీస్ అనేది ప్రాపర్గా ఇవ్వగలుగుతాం. సో సేల్స్ ఆల్సో ఇంపార్టెంట్. సో మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనేది ఏంటి అంటే ఇట్ విల్ కమ్ అప్ విత్ ద 3 మాడ్యూల్స్: సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. ఈ 3 మాడ్యూల్స్ తోటి ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ చేశారు, ఒక రెడీమేడ్ టూల్ లాగా లాంచ్ చేశారు. సో దిస్ టూల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, ఇస్ దిస్ కామన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్? ఏ బిజినెస్ తీసుకున్నా సరే మీకు ఇవి 3 అనేది కామన్గా ఉంటాయా? ఐ రైట్? Yes. కరెక్ట్. Yes. Yes. సో ఈ 3 మాడ్యూల్స్ని ఇంక్లూడ్ చేసేసుకొని ఒక జనరిక్ ఫీచర్స్ తోటి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక టూల్ లాంచ్ చేశారు. దట్ ఈస్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిఆర్ఎం. సో ఇప్పుడు
దిస్ టూల్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, మీకు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్కైనా ఈ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక రెడీమేడ్ టూల్ లాగా సింపుల్గా ప్లగ్ అండ్ ప్లే లాగా వీ కెన్ యూజ్ ఇట్. సో సిన్స్ వీ యూజ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, దిస్ విల్ హ్యావ్ ద ప్రామిసింగ్ ఫీచర్. మనకి ఫీచర్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఈ టూల్కి. సో నవేడేస్ ఈ ప్రజెంట్ జనరేషన్లో ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ మాన్యువల్లీ ఆర్ డి వి నీడ్ సిస్టమ్? సిస్టమ్ డ్రివెన్ బిజినెస్ సక్సెస్ అవుద్దా ఎక్కువగా, లేదంటే మాన్యువల్గా రన్ చేసే బిజినెస్ సక్సెస్ అవుద్దా? సిస్టమ్ డ్రివెన్. సిస్టమ్ డ్రివెన్ అనేది యూజువల్గా మనకి సక్సెస్ అయ్యడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా. సో మనకి సిన్స్ దిస్ టూల్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, సో వీ కెన్ యూటిలైజ్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ వాట్ ఎవర్ సెక్టార్ ఇట్ ఈస్. సో దట్స్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఈజీగా మనకు ఒక ఐడియా ఉంటుంది, మనకి ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా లేదా ఈ బిజినెస్కి అనేది మనం గెస్ చేసుకోవచ్చు. దట్స్ ద వన్ థింగ్. ఫైన్. సో వాట్ ఈస్ అవర్ గోల్? మనం కోర్స్లో ఏం నేర్చుకుంటున్నాం? లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ వాట్ ఈస్ అవర్ roles and responsibilities after completion of the course. So this tool is provided by Microsoft. For example, I'm running a business. I want to use the one of the tool to run my business. సో మార్కెట్లో నేను చెక్ చేశాను. సో నేను చెక్ చేసిన తర్వాత నాకు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనేది బెస్ట్ అనిపించింది. సో నేను మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అనేది నేను తీసుకుంటాను. సిన్స్ ఇట్ ఈస్ టూల్ బేస్డ్, ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అండి. మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళు టూల్ యాక్సెస్ అనేది మనకి ఇస్తారు. మనం ఇమీడియట్గా మన బిజినెస్కి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వీ నో నీడ్ టు వెయిట్. సో ఇప్పుడు టూల్ అనేది నాకు ఇచ్చేసారు. సో టూల్ ఏంటి అంటే ఇట్ విల్ కమ్ విత్ సమ్ జనరిక్ ఫీచర్స్ తోటి వస్తుంది. సో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు అర్థం అవ్వాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడీమేడ్ షర్ట్ పర్చేస్ చేసుకోవడానికి షాపింగ్కి వెళ్ళారనుకోండి. సో యూ సర్చ్ విత్ ద మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేది చూసారు. మల్టిపుల్ షర్ట్స్ చూసిన తర్వాత మీకు ఒక షర్ట్ అనేది నచ్చింది. బట్ ద లెంత్ అండ్ విడ్త్ మెజర్మెంట్స్ అనేవి కొంచెం సూటబుల్ అవ్వలేదు. సో మెజర్మెంట్ సూటబుల్ అవ్వనప్పుడు వాట్ డూ యూ డూ? మనం ఏం చేస్తాం జనరలీ? వీ గో ఫర్ ద ఆల్టరేషన్, రైట్? సిన్స్ వీ లైక్ ద ప్రోడక్ట్ అనేది మనకు నచ్చినప్పుడు మనకు మెజర్మెంట్ సూట్ అవ్వలేదు అంటే సో వీ గో ఫర్ ద ఆల్టరేషన్కి అనేది మనం చేసుకుంటాం. సో ఆల్టరేషన్ చేయాలంటే హూ విల్ హెల్ప్ అస్? మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఆల్టరేషన్కి ఎవరు హెల్ప్ చేస్తారు? టైలర్ విల్ హెల్ప్, రైట్? సో టైలర్ అనే అతను ఇక్కడ తన వర్క్ చేసుకొని మనకి ఆల్టరేషన్ అనేది చేయగలుగుతాడా? వితౌట్ లెర్నింగ్ ఎనీ వర్క్ కెన్ హీ డూ ద ఆల్టరేషన్? వర్క్ అనేది చేయగలుగుతాడు. వర్క్ నేర్చుకోవాలి కదా తను ఫస్ట్. మిషన్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది తెలియాలి కదా. తెలిసిన తర్వాతనే మన ప్రొడక్ట్ అనేది ఆల్టరేషన్ చేసి మన మెజర్మెంట్స్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సెట్ చేసి ఇవ్వగలుగుతాడు. ఫస్ట్ మన దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకొని హీ విల్ డూ ద కస్టమైజేషన్స్. సో సిమిలర్లీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్రొడక్ట్ ఇచ్చారు, రెడీమేడ్ ప్రొడక్ట్ అనేది ఇచ్చారు. ఆ రెడీమేడ్ ప్రొడక్ట్ అనేది అన్ని బిజినెస్కి యాజ్ టీజ్గా సూట్ అవ్వదు. లైక్ మనకి ఇప్పుడు షర్ట్ అనేది నాకు నచ్చింది కానీ నా మెజర్మెంట్స్కి నాకు సూట్ అవ్వలేదు. సూట్ అవ్వనప్పుడు నా మెజర్మెంట్స్ తగ్గట్టుగా నా కస్టమైజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉన్నది ఆ షర్ట్కి. సో నేను కస్టమైజ్ చేసుకున్నాను. సిమిలర్లీ ఇప్పుడు నా బిజినెస్కి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనేది నేను ప్రోడక్ట్ తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన రెడీమేడ్ ఫీచర్స్ అనేది నాకు సూట్ అవ్వలేదు. నా బిజినెస్ ఫండమెంటల్స్కి సూట్ అవ్వలేదు. అప్పుడు నేనేం చేస్తాను? నేను కస్టమైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన షర్ట్ ఎగ్జాంపుల్ కస్టమైజ్ చేయడానికి టైలర్ని ఎలా అయితే అప్రోచ్ అయ్యామో, టైలర్ వర్క్ నేర్చుకున్నాడు ఆల్రెడీ కాబట్టి తను చేయగలిగాడు. సేమ్ మేనర్లో ఇప్పుడు నేను నా ప్రోడక్ట్ని నా బిజినెస్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవాలంటే నేను ఒక డెవలపర్ని అప్రోచ్ అవ్వాలి. డెవలపర్ అంటే తన వర్క్ నేర్చుకొని ఉండాలి. నేర్చుకుంటే నేను అప్రోచ్ అయితే తను నా బిజినెస్ ఫండమెంటల్స్ తగ్గట్టుగా సెటప్ చేసి ఇస్తాడు ఆ ప్రోడక్ట్ని. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు రెడీమేడ్ ఫీచర్స్ ఇచ్చారు, దాంతోపాటు ఆ కస్టమైజేషన్ చేసే క్యాపబిలిటీ కూడా ఇచ్చారు. నేనైతే ఇవి రెడీమేడ్ ఫీచర్స్ ఇచ్చాను, మీ బిజినెస్ సూట్ అవుతే యూస్ చేసుకోండి, లేదు అంటే మీ బిజినెస్ ఫండమెంటల్స్ తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసుకునే క్యాపబిలిటీ కూడా ఇస్తున్నాను, యూ కెన్ కస్టమైజ్. సో కస్టమైజ్ చేసుకునే క్యాపబిలిటీ కూడా ఇచ్చారు. సో ఆ కస్టమైజ్ చేసే క్యాపబిలిటీసే మనం నేర్చుకుంటాం మన కోర్స్లో. ఆ ప్రోడక్ట్ యొక్క కస్టమైజేషన్స్ ఎలా చేయాలి ఏంటి, అండ్ ప్రోడక్ట్ ఫీచర్స్ ఏంటి,
లైక్ మన ఎగ్జాంపుల్ టైలర్ ఎలా అయితే కటింగ్స్ ప్లస్ లెంత్ అండ్ వెయిట్స్ మెజర్మెంట్స్ తీసుకోవటం అవి నేర్చుకొని, అలాగే మిషన్ ఎలా యూజ్ చేయాలి అవి ఎలా నేర్చుకొని స్టార్ట్ చేస్తాడో, సిమిలర్ మేనర్గా మన ప్రొడక్ట్ని ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకుంటాం. దట్ ఈస్ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో సిఆర్ఎంలో కూడా మనకి కాంపిటీటర్స్ అనేది ఉన్నారు. లైక్ ఆండ్రాయిడ్ అనేది ఒక మొబైల్లో కాంపిటీటర్స్ ఉన్నారు కదా. సామ్సంగ్ నుంచి ఉంది ఆండ్రాయిడ్, వన్ ప్లస్ నుంచి ఉంది, ఒప్పో నుంచి ఉంది, మోటో నుంచి ఉంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఆండ్రాయిడ్ అనేది అవైలబుల్ ఉంది. ఆండ్రాయిడ్ ఈజ్ ఎ ప్రొడక్ట్. సో సిమిలర్లీ సిఆర్ఎం ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్, అండ్ వీ డూ హ్యావ్ డిఫరెంట్ కాంపిటీటర్స్. జోహో సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, వరాకల్ సిఆర్ఎం, సాప్ సిఆర్ఎం, సిబిల్ సిఆర్ఎం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో లైక్ ఎవ్రీ వన్ ఆల్రెడీ నో, సో మైక్రోసాఫ్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ. ఐటీ ఇండస్ట్రీలో ఈ టూల్ అనేది మనం డిస్కస్ చేసే టూల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఆ బ్రాండ్ బేస్ చేసుకొని మనకి ఫీచర్ స్కోప్ ఉంటుందా లేదా అనేది మనం జడ్జ్ చేసుకోవచ్చు. ఈ టూల్ అనేది లాంచ్ చేసింది అరౌండ్ 2005 ఆ టైంలో లాంచ్ చేశారు. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్లో కూడా మనకి ఇంకా టూల్ అనేది మార్కెట్లో ఉంది అంటే జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అయితేనే మనకి మార్కెట్లో సర్వే అవుతుంది. జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వట్లేదు అనుకోండి ఏదైనా ఒక టూలు, అది అవుట్డేటెడ్ అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ ప్రీవియస్గా 10 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆర్ 15 ఇయర్స్ డౌన్ ద లైన్ మనం మొబైల్స్ అనేది కీప్యాడ్ మొబైల్స్ ఉంటున్నాయి కదా, ఐ రైట్? సో మన నోకియా అనే కంపెనీ యూస్ టు రిలీజ్ ద కీప్యాడ్ మొబైల్స్. ఇప్పుడు నోకియా అనే కంపెనీ ఆండ్రాయిడ్కి అప్గ్రేడ్ అవ్వలేదు అంటే ఆ బిజినెస్ అనేది షట్ డౌన్ అయిపోద్ది, అవుట్డేటెడ్ అయిపోద్ది. సో కెన్ దే రన్ ద బిజినెస్? ఆ బిజినెస్ రన్ చేయగలుగుతారా అప్గ్రేడ్ అవ్వకపోతే జనరేషన్ బేస్ చేసుకొని? ఇఫ్ యూ నాట్ No, అప్గ్రేడింగ్ విల్ దే ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్లో సర్వైవ్ అవుతారా? no, no. రైట్. సో ఇప్పుడు ఇప్పుడు మనకి అది బేస్ చేసుకొని 2005లో లాంచ్ చేసిన ఈ టూలు ఇప్పుడు ఇంకా 2026 కూడా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు జనరేషన్ బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ దే రిలీజ్ సమ్ న్యూ ఫీచర్ యాజ్ పర్ ద కరెంట్ జనరేషన్. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అనలైజ్. మనకి ఒక ఎప్పుడైనా మనం ఒక టూల్ నేర్చుకుంటున్నామంటే దానికి ఫీచర్ స్కోప్ ఉన్నదా లేదా అనేది ఒక ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఫీచర్ స్కోప్ ఉంటేనే మనం స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 ఇయర్స్ అవుట్డేటెడ్ అయిపోయింది అనుకోండి, మార్కెట్లో లేవు, కాల్స్ లేవు అంటే మీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ మీ కెరియర్ అవుట్డేటెడ్ అయిపోతాయి. సో ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ ఓన్లీ యూ డూ ద అనాలిసిస్ అండ్ దెన్ యూ స్టార్ట్. సో మైక్రోసాఫ్ట్ సిఆర్ఎంకి సంబంధించి మీకు అలాంటి ఇష్యూస్ ఏమంటావా? వీ డూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ future scope, and good number of openings, and good future scope we do have, since they are upgrading as per the market standards. Yeah. సో ఇప్పుడు మనకి వాట్ కైండ్ ఆఫ్ వర్క్ వీ విల్ గెట్ ఇట్, మనకి ఏ కైండ్ ఆఫ్ వర్క్ అనేది మనం చేద్దాము. మనం సింపుల్గా సిన్స్ ఇట్స్ డే 1 క్లాస్, డెమోలోనే మనం అన్నీ నేర్చుకోలేం కదా. సో వాట్ ఐ విల్ డూ, ఒక సింపుల్ టాస్క్ అనేది తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. లైక్ ఆ టూల్ ఎలా ఉంటుంది, అలాగే ఏ కైండ్ ఆఫ్ వర్క్ అనేది ఎలా చేస్తాం అనేది లెటెస్ట్ డిస్కస్. So let me just jump onto the system. సో ఇప్పుడు మనం ఒక టూల్ నేర్చుకుంటున్నామంటే మనకి యాక్చువల్గా మీరు అసైన్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. వర్క్ నేర్చుకోవాలి కదా. వర్క్ నేర్చుకోవాలంటే సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేస్తేనే మీ వర్క్ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ వన్ సిస్టమ్, ఒక సిస్టమ్ అనేది మీకు కావాలి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే జనరల్లీ దే విల్ ప్రొవైడ్ ద 30 days ట్రయల్ వర్షన్. 30 days ట్రయల్ వర్షన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రయల్ వర్షన్ తీసుకొని మన వర్క్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ట్రైనింగ్ పీరియడ్లో. సో ఆ ట్రయల్ వర్షన్ వీ కెన్ యూటిలైజ్ అప్ టు 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా 30 days ఇస్తారు, అది మనం ఎక్స్టెండ్ చేసుకొని లేదంటే రెన్యువల్ చేసుకొని ఫ్రీగానే మంత్లీ ఒక 200 ఛార్జ్ చేస్తారు. అది పే చేసుకొని అప్ టు 6 months వీ కెన్ రన్ ద టూల్. సో మన కోర్స్ వచ్చేసి మన 2.5 to 3 months ఉంటుంది. మనకి అడిషనల్గా ఇంకొక 3 months కూడా ఉంటుంది. ఏదైనా లాగ్ అయినా సరే ఆ ట్రయల్ సిఆర్ఎం యూజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటి అంటే మీరు జనరల్గా ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వేరే కోర్సెస్లో మీకేంటి, మీరు ట్రైనింగ్ పీరియడ్లో
యూఐ అనేది ప్రాక్టీస్ చేసేది ఒకలా ఉంటుంది, రియల్ టైంకి ఎంటర్ అయినప్పుడు ఇంకోలా ఉంటుంది. డిఫరెన్షియేట్ వల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ టూల్కి మనకి ప్రైమరీ బెనిఫిట్ ఏంటంటే, మన ఇక్కడ ఈ ట్రయల్ సిఆర్ఎం ఎలా అయితే ఉంటుందో ఆజ్ ఇట్ ఈస్ 100% వితౌట్ ఎనీ చేంజ్, సేమ్ నావిగేషన్స్, సేమ్ సిస్టమ్ మీకు లైవ్లో కూడా ఉంటుంది. దట్స్ ద ప్రైమరీ బెనిఫిట్. సో మనం ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకున్నామో అవే ఉంటాయి మీకు రియల్ టైంలో కూడా. సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఒక ట్రయల్ అనేది తీసుకున్నాను. ఆ ట్రయల్ సిఆర్ఎం మీకు ఆ నావిగేషన్ అనేది మనం చూద్దాం. నావిగేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది లేటెస్ట్. హలో, యా ఎస్ అండి. ఇది అంటే అకౌంట్ ప్రతి మంత్ రెన్యువల్ అంటే ఏం చేయాలి సార్? ఎవరికైనా సో నేమ్ పెట్టాలి? yeah, all of you note down your doubts. I will take doubt sessions at the end. మీ డౌట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి, నేను ఎండ్లో మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు నేను ట్రయల్ సిఆర్ఎం ఆల్రెడీ తీసుకున్నాను. మనకు అప్లికేషన్ నావిగేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇనిషియల్గా మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చినప్పుడు డైనమిక్ 365 ఇలా యాప్స్ అనేది కనిపిస్తాయి. ఈ యాప్స్లో డైనమిక్ 365 కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఒక పాయింట్స్ లాగా గుర్తుపెట్టుకోండి. అదే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఫర్దర్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు అర్థమవుతుంది. వై డి వీ నీడ్ టు చూస్ ఓన్లీ దిస్ వన్, వై కాంట్ వి చూస్ అదర్స్. సో అవన్నీ కూడా మీకు ఫర్దర్ క్లాస్లో వస్తాయి. సిన్స్ ఇట్ ఈస్ అ డే వన్, ఒక ఫిక్స్డ్ స్టెప్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు యూఆర్ఎల్కి లాగిన్ అయిన వెంటనే ఇలా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో ఈ డైనమిక్ 365 కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది ట్రయల్ ఎలా తీసుకోవాలో మీకు ఒక డీటెయిల్ స్టెప్స్ రికార్డెడ్ వీడియో ఉంటుంది, అది ఇస్తాను. జనరల్గా మీరు జీమెయిల్ సైన్ అప్ అయ్యేటప్పుడు ఎలా అవుతారు, మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక న్యూ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, అదే ప్రాసెస్లో కొన్ని అడిషనల్ స్టెప్స్ ఉంటాయి, అవి సింపుల్గానే ఉంటాయి. సో ఐ విల్ ప్రొవైడ్ ఆర్ మై టీమ్ విల్ హెల్ప్, మీకు మా టీం హెల్ప్ చేస్తారు మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా. సో దే కెన్ హెల్ప్. సో వన్స్ యూ లాగిన్, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంత కనిపించేది మన నావిగేషన్, లైక్ సిఆర్ఎం టర్మినాలజీస్లో సైట్ మ్యాప్ అంటాం. ఈ నావిగేషన్స్ని మనం సైట్ మ్యాప్ అంటాం, వాట్ ఎవర్ వీ కెన్ సీ. సో లైక్ ఐ మెన్షన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు 3 మాడ్యూల్స్ తోటి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా, ఆ మాడ్యూల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. సేల్స్ సెలెక్ట్ చేసుకుంటే సేల్స్కి సంబంధించిన ఎంటిటీస్ ఆర్ కాంపోనెంట్స్ వీ కెన్ సీ హియర్ in this sitemap. And if I select service or marketing, so marketing related entities or components we can see. So that's the one thing, this is the basic application navigation. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే ఉందనుకోండి. ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్, అండ్ ఐ వాంటెడ్ టు యూస్ ద సిఆర్ఎం యూస్ చేసుకోవాలనుకుంటున్నాను నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి. సో నా బిజినెస్కి ఒక సిస్టమ్ యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో వాట్ ఐ నీడ్ టు మెయింటైన్, నా సిస్టంలో ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది మెయింటైన్ చేస్తాను నేను. స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్స్, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్, అలాగే అసైన్మెంట్స్ ఇన్ఫర్మేషన్, నా బిజినెస్ డేటా నేను మెయింటైన్ చేయాలి కదా సిస్టంలో. ఐ రైట్? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఎలక్ట్రానిక్స్ కంపెనీ. బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలనుకున్నారు. వాళ్ళ సిస్టంలో ఏ కైండ్ ఆఫ్ డేటా మెయింటైన్ చేస్తారు? కస్టమర్ Customer యొక్క related డీటెయిల్స్, data. కస్టమర్ మన డీటెయిల్స్, product అలాగే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, అలాగే వాళ్ళు కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేశారు, ఇన్వాయిస్ ఎప్పుడు జనరేట్ అయింది, వారంటీ పీరియడ్ ఏంటి, అవన్నీ మెయింటైన్ చేయాలి. అవన్నీ మెయింటైన్ చేస్తేనే ఏదైనా ఒక కస్టమర్ వచ్చినప్పుడు నాకు సో అండ్ సో ప్రాబ్లం ఉందని కంప్లైంట్ రైజ్ చేశాడు అనుకోండి, తను వారంటీలో ఉన్నాడా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇన్ ద సిస్టంలో మెయింటైన్ చేయలేదనుకోండి, వీ డోంట్ నో, రైట్? సో సిమిలర్లీ ఆ బిజినెస్ డేటాని మన సిస్టంలో మెయింటైన్ చేయాలి అంటే మనకి సిఆర్ఎంలో వచ్చేసి మనకి ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకొని విల్ మెయింటైన్ ద డేటా, బిజినెస్ డేటా, ఎంటిటీ అండ్ ఫీల్డ్స్. సో జనరల్లీ ఇఫ్ యూ వర్కింగ్ ఆన్ అదర్ టెక్నాలజీ, మీకు వేరే టెక్నాలజీలో వర్క్ చేసినప్పుడు టేబుల్స్ అండ్ కాలమ్స్ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ మన టేబుల్స్ మీన్స్ ఎంటిటీస్ అంటాం, అండ్ కాలమ్స్ మీన్స్ ఫీల్డ్స్ అంటాం. మన సిఆర్ఎంలో వచ్చేసి ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వాట్ ఐ విల్ డూ, మీకు ఒక వెరీ వెరీ సింపుల్ ఒక సిస్టమ్ అనేది సెటప్ చేసి మనం చూద్దాం ప్రాసెస్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. లెట్ us see. You will get some understanding what kind of work we will get and how to do and all. You will have some basic idea. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి ఒక సిస్టమ్ అనేది సెటప్ చేద్దాం. సిఆర్ఎంలో వాళ్ళకి సంబంధించిన డేటా సేవ్ చేయాలనుకుంటున్నారు.
సో వాళ్ళు ఏమేమి డేటా సేవ్ చేస్తారో ఆ డేటాని మనం ప్రిపేర్ చేసుకొని సిఆర్ఎంలో సెటప్ చేద్దాం. సో ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళకి మన సిస్టమ్ సెటప్ చేస్తున్నాం ఇప్పుడు. ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు యూజువల్గా ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు? సో దే స్టార్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్ నేమ్. మనకి ఎస్ఎస్సి నేమ్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ అనుకుందాం. స్టూడెంట్ నేమ్ అండ్ వాట్ ఎల్స్ దే విల్ స్టోర్? ఫాదర్స్ నేమ్, Student roll number. And సబ్జెక్ట్ student వైజ్ మార్క్స్, phone number or something, and subject wise marks. టోటల్ మార్క్స్, First, ఇయర్ ఆఫ్ మార్క్స్, yeah, second language marks, and then సైన్స్, yeah, then total secured marks, గ్రేడ్, total secured percentage, grade and result. సో యూజువల్గా ఈ కైండ్ ఆఫ్ డేటా అనేది మెయింటైన్ చేస్తారు కదా, ఐ రైట్? Yes. సో విల్ టేక్ దిస్ వన్ ఫర్ నౌ. మన అజంప్షన్ కోసం ఇవి కైండ్ ఆఫ్ డేటా వాళ్ళు కావాలనుకుంటున్నారు, సిస్టంలో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డేటాని సెటప్ చేయడానికి ఫస్ట్ ఒక నేమ్ తోటి ఎస్ఎస్సి మార్క్స్ తోటి ఎంటిటీ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఎంటిటీలో ఈ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఆ ఫీల్డ్స్ మనం ఫామ్లో యాడ్ చేస్తే వీ కెన్ ఇన్సర్ట్ ద డేటా, స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టంలో మెయింటైన్ చేయొచ్చు. సో ఇప్పుడు లైక్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మన అండర్స్టాండింగ్ కోసం, రెడీమేడ్ షర్ట్ అనే ఎగ్జాంపుల్. రెడీమేడ్ షర్ట్ మనం కస్టమైజ్ చేయడానికి ఎవరిని అప్రోచ్ అయ్యాం? Tyler. టైలర్. టైలర్ మనకి ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయాలంటే టైలర్కి వర్క్ నేర్చుకున్నాడు, బట్ ఆ ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయాలంటే తను ఏం యూజ్ చేస్తాడు? Scissor. మిషన్ మిషన్ యూజ్ చేస్తాడు కదా. తనకు వర్క్ తెలుసు, బట్ ఈ ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయాలంటే మిషన్ యూజ్ చేస్తాడు. అలాగే ఇప్పుడు మనం సిఆర్ఎం వర్క్ అనేది నేర్చుకున్నాం ఆల్రెడీ. జస్ట్ అజ్యూమ్ లైక్ దట్. ఇప్పుడు ఈ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి కస్టమైజ్ చేయాలి. రెడీమేడ్ వచ్చింది, రెడీమేడ్ టూల్ అనేది ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు తీసుకున్నారు, బట్ ఆ రెడీమేడ్ టూల్ వాళ్ళ బిజినెస్ ఫండమెంటల్స్గా సెట్ అవ్వట్లేదు. దే వాంట్ టు కస్టమైజ్. సో వీఆర్ ద డెవలపర్స్, దే అప్రోచ్ us. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయడానికి మనకు కూడా ఒక మిషన్ కావాలి. ఆ మిషన్ని మనం సిఆర్ఎం టర్మినాలజీస్లో సొల్యూషన్స్ అంటాం. సొల్యూషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఆ సొల్యూషన్ ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సొల్యూషన్? సొల్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? యాజ్ పర్ ద అండర్స్టాండింగ్ వాట్స్ ఇంపార్టెన్స్ టు ఆఫ్ మేక్ సొల్యూషన్? చేంజ్, can customize. Maybe we are Customize doing the some code. yeah, to customize the product we will use the solution. Mm. సో ఇప్పుడు ఆ సొల్యూషన్ Yes. ఎలా సెటప్ చేయాలో నావిగేషన్ అనేది చూద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ సెట్టింగ్స్ ఐకాన్. ఈ సెట్టింగ్స్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. I'll let it open, it takes some time. Still processing. Yeah, fine. So once you click settings, this page will open. Then click on this settings. ఇక్కడ మీకు సొల్యూషన్స్ అని ఒక కాంపోనెంట్ కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ న్యూ వన్. మనం ఒక న్యూ సొల్యూషన్ని సెటప్ చేసుకుందాం మనం కస్టమైజ్ చేసుకోవడానికి, మన ఓన్ సొల్యూషన్. సో జస్ట్ ప్రొవైడ్ ద నేమ్, సొల్యూషన్ నేమ్. సో మీ నేమ్ తోటి లైక్ జస్ట్ ప్రొవైడ్, యూ కెన్ ప్రొవైడ్ ఎనీ నేమ్ యాజ్ పర్ యువర్ చాయిస్. జనరల్గా మీకు ప్రోడక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి కస్టమైజేషన్స్ అని కూడా ఇవ్వచ్చు. సో జస్ట్ చూస్ ద పబ్లిషర్ మీరు ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ సొల్యూషన్, లుక్ ఫర్ మోర్ రికార్డ్స్, క్లిక్ ఆన్ న్యూ అండ్ ప్రొవైడ్ ఎనీ నేమ్.
యాజ్ పర్ యువర్ నేమ్, మీ నేమ్ తోటి ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీ ప్రిఫిక్స్లో మీ నేమ్లో ఏదైనా ఒక 3 క్యారెక్టర్స్ అనేది తీసుకోండి ఫ్రమ్ యువర్ నేమ్. దెన్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. ఈ పబ్లిషర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో జస్ట్ ఈ పబ్లిషర్ క్రియేషన్ ఒక స్టెప్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ నౌ జస్ట్ క్రియేట్ న్యూ పబ్లిషర్ అండ్ అటాచ్ అండ్ వర్షన్ ఆల్సో యూ ప్రొవైడ్ 10.0.0 అండ్ క్లిక్ సేవ్. ఇవి ఎందుకు ఇవ్వాలి ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది. ఫర్ నౌ ఒక సింపుల్ స్టెప్స్ లాగా గుర్తుపెట్టుకోండి. మీకు అన్నీ ఒకటే క్లాస్లో ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామనుకోండి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇవి మాత్రం ఒక స్టెప్స్ లాగా గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ హైలైటెడ్. ఈరోజు మనం ఫోకస్ చేసేది ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్. ఇప్పుడు సొల్యూషన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రోడక్ట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది ఎంటిటీ అండ్ దెన్ ఫీల్డ్స్. ఇక్కడ మీకు ఈ సొల్యూషన్లో ఉండే కాంపోనెంట్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి టైలర్ అనే అతను డిఫరెంట్ ఉంటాయి కదా తనకు కూడా, లైక్ కటింగ్ అనేది ఒకటి, అంటే మెజర్మెంట్స్ తీసుకోవటం అండ్ స్టిచ్చింగ్, అట్లా డిఫరెంట్ ఆ 3 ఎలా అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్లో ఆ 3 నేర్చుకున్న తర్వాత హీల్ పర్ఫెక్ట్. ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలి, అలాగే మెజర్మెంట్స్ తీసుకోవటము నేర్చుకోవాలి, అలాగే మిషన్ ఎలా యూజ్ చేయాలి, ఈ 3 కూడా తెలియాలి. ఆ 3 తెలిస్తేనే ప్రోడక్ట్ అనేది యూజ్ చేయగలుగుతాడు. ఇక్కడ కూడా మనకి ఈ సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటేనే మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో ఒక ప్రోడక్ట్ని రెడీమేడ్గా రెడీ చేయగలుగుతాం, ప్రాపర్గా లాంచ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎంటిటీస్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసింది. ఒక బిజినెస్ డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే ఎంటిటీ అనేది ఉండాలి. ఎంటిటీలో మన డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఫీల్డ్స్ అనేది కావాలి. సో ఎంటిటీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ద న్యూ. సో వాట్ ఈస్ అవర్ ఎంటిటీ నేమ్? మన ఎగ్జాంపుల్ ఎంటిటీ నేమ్ ఏంటి? స్టూడెంట్ SSC. Student SSC marks, information. right? SSC SSC. marks, right? SST marks. SSC marks. And just provide the name and also provide the plural name. ఇవి రెండు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆల్ యూ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాపులేటెడ్ యూ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఒకటి ఏరియాస్ ద డిస్ప్లే దిస్ ఎంటిటీ అని ఉంది చూసారా? మనకి ఇది సైట్ మ్యాప్లో లైక్ ఒక యాజ్ ఏ ఎండ్ యూజర్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సైట్ మ్యాప్లో మీకు అండర్ ద సేల్స్ చూపించాలనుకుంటున్నారా ఆ ఎంటిటీని, లేదంటే అండర్ ద సర్వీస్ చూపించాలా, లేదంటే అండర్ ద మార్కెటింగ్ చూపించాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎంటిటీ క్రియేషన్ టైంలో వీ విల్ చూస్ హియర్. సో ఐ విల్ జస్ట్ షో అండర్ ద ఎంటిటీ సేల్స్ నౌ. దెన్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ క్లోజ్. సేవ్ అండ్ క్లోజ్ క్లిక్ చేయండి. ట్రయింగ్ టు సేవ్. మన బ్యాక్ ఎండ్లో కొన్ని ఆపరేషన్స్ అవుతాయి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఈ SSC మార్క్స్ అనేది మేబీ సేల్స్ కిందకి వస్తుందా? వీ విల్ క్రియేట్ అండర్ ద సేల్స్. ప్రస్తుతానికి మనం టెంపరీగా సేల్స్ కింద క్రియేట్ చేద్దాం. అది ఏ కేటగిరీలో ఏంటి ఇవ్వాలనేది మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది. ఓకే. సార్ మనకు అన్ని మాడ్యూల్స్ కవర్ అవుతాయండి, సేల్స్ సర్వీస్ సేల్స్ సర్వీస్. కవర్ అవుతాయండి, అన్ని కవర్ అవుతాయి. సార్ ఇప్పుడు ఇది ఓల్డ్ వెర్షన్ కదా సార్, యాక్చువల్గా న్యూ వన్లో క్లాసిక్ మోడ్ ఏదో ఉంటుంది కదా, సో దాంట్లో డైరెక్ట్ సో వస్తుంది. సో వీ విల్ డీవియేట్ ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో మీరు డౌట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి, మీకు లాస్ట్లో నేను క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, ఫర్ నౌ యూ జస్ట్ నోట్ డౌన్. ఇప్పుడు మనం ఎంటిటీ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎంటిటీని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి ఇవి సబ్ కాంపోనెంట్స్. ఇవి మనకి లైక్ ఇప్పుడు మనం ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో మనం లిస్ట్ డౌన్ చేసుకున్న ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే మనం ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తామో, ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఫీల్డ్స్ సిస్టమ్ క్రియేట్ చేస్తుంది, అవి సిస్టమ్ ఫీల్డ్స్ అంటాం. సిస్టమ్ ఫీల్డ్స్ని వీ ఆల్సో కాల్ ఇట్ యాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్. సిస్టమ్తో పాటు వచ్చే కాంపోనెంట్స్ని మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ కాంపోనెంట్స్ అంటాం. సో ఇక్కడ ఒక నేమ్ అనేది క్రియేట్ అవుతుంది.
మ్యాండేటరీ. ఒక ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు నేమ్ అనేది కంపల్సరీగా క్రియేట్ అవుతుంది. ఆ నేమ్ని మనం ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ఆ ఎంటిటీ యొక్క ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కోసం యూస్ చేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు మన ఎస్ఎస్సి మార్క్స్లో ప్రైమరీ ఐడెంటిఫైర్ ఏంటి? ఆ డేటాలో, ఎస్ఎస్సి మార్క్స్ డేటాలో స్టూడెంట్ నేమ్ Roll ఈస్ number. ద Student. స్టూడెంట్ నేమ్ ఈస్ ద ప్రైమరీ కీ, రైట్? ప్రైమరీ ఇన్ఫర్మేషన్, రైట్? సో ఆ స్టూడెంట్ నేమ్ రోల్ కింద నెంబర్స్. యూనిక్ ఐడెంటిఫైర్, దట్ ఈ యూనిక్ ఐడెంటిఫైర్ ఈస్ డిఫరెంట్, ప్రైమరీ డేటా ఈస్ డిఫరెంట్, ఎస్, ఎస్. ప్రైమరీ కీ ఈస్ డిఫరెంట్. ఓకే. సో ఇక్కడ నేను ప్రైమరీ యొక్క ఇన్ఫర్మేషన్ మనం బేసిక్గా, ఇప్పుడు నాకు స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు క్యాండిడేట్స్ ఎన్రోల్ అయినప్పుడు నేను ఆ క్యాండిడేట్స్ ఎన్రోల్మెంట్స్ నేమ్ అనేది నాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కదా. అట్లా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఈ నేమ్ ఫీల్డ్ని యూజ్ చేసుకోవాలి. దెన్ రిమైనింగ్ ఆల్ ఫీల్డ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ వన్స్. మనకి ఇంకా రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి న్యూగా క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ న్యూ అండ్ ప్రొవైడ్ ద నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్. అండ్ ఇక్కడ మనకి ఆ ఫీల్డ్ యొక్క నేమ్ ఇచ్చేయండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఈ నేమ్ ఆటోమేటిక్గా సిస్టమే పాపులేట్ చేస్తుంది. జస్ట్ లీవ్ ఇట్. సో ఇక్కడ డేటా టైప్ ఉంది కదా, డేటా టైప్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి. లైక్ నెంబర్ అనుకోండి, మన మార్క్స్ అనుకోండి, మార్క్స్ అనేది నెంబర్ న్యూమరిక్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి. అట్లా కైండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద డేటా బేస్ చేసుకొని మనం డేటా టైప్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ చూస్ చేసుకుంటున్నాను. దెన్ క్లిక్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సేవ్, సెకండ్ సేవ్ అండ్ క్లోజ్, థర్డ్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. మనకు సేవ్ అంటేనేమో జస్ట్ సేవ్ అవుతుంది, ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది, ఓపెన్లోనే ఉంటుంది. అండ్ సేవ్ అండ్ క్లోజ్ అయితే సేవ్ అయిపోయి ఈ స్క్రీన్ క్లోజ్ అయిపోద్ది. యా, ఐ జస్ట్ సేవ్డ్. సేవ్ అండ్ వీ రిమైన్స్ ఆన్ ద సేమ్ స్క్రీన్. అండ్ ఇఫ్ ఐ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్, ఈ ఫీల్డ్ క్రియేట్ అయిపోయి క్లోజ్ అయిపోద్ది. ఇఫ్ ఐ క్లిక్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ, ఆ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, ఇంకొక న్యూ ఫామ్ ఓపెన్ అవుద్ది న్యూ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడానికి. సో మనకి ఇంకా ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ చూస్ ద థర్డ్ వన్. సో మనకి ఇంకా ఫీల్డ్స్ ఏమి ఉన్నాయి? స్టూడెంట్ ఫోన్ నెంబర్ అండ్ క్యాప్చరింగ్. అండ్ ఇక్కడ మనకి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ యూస్ చేస్తున్నాను. ఫార్మాట్లో ఫోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఐ విల్ చూస్ దట్ వన్. దెన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. అండ్ స్టూడెంట్ ఈమెయిల్ ఆల్సో ఐ విల్ టేక్ ఇట్. స్టూడెంట్ ఈమెయిల్. సో ఐ విల్ చూస్ ద సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. ఫార్మాట్లో ఈమెయిల్ అనేది చూస్ చేసుకుంటాను. ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, సో విల్ సీ ఇన్ ద ఎండ్, మీకు ఎండ్లో చూపిస్తాను బెనిఫిట్ ఆఫ్ దిస్ ఫార్మాట్. దెన్ క్లిక్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సో విల్ టేక్ ద సబ్జెక్ట్ మార్క్స్, సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అనేది తీసుకుందాం. తెలుగు మార్క్స్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ డేటా టైప్? ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ ఏముంటుంది? లైక్ ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్ అనుకోండి. మార్క్స్కి ఎక్స్పెక్టెడ్ డేటా ఏముంటుందండి? Whole number. యా, హోల్ నెంబర్. అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్? మార్క్స్కి మినిమం వాల్యూ ఈజ్ 0, రైట్? Zero. దెన్ మాక్సిమం మినిమం 100. 100. Okay. దెన్ and we'll use the same whole number 0 to 100. And we also create the remaining fields as well. Whole number and minimum is 0, maximum is 100. Whole number 0, 100. Whole number will start from the 0 to 100. Whole number
స్టార్ట్ ఫ్రమ్ 0 to 100. ఇక్కడ మీకు కార్నర్లో ఇప్పుడు ఇక్కడ మనం సేవ్ చేసాం కదా, ఈ టాప్లో చూడొచ్చు, అది లోడ్ అవుతుంది కదా, కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మీరు టాప్ కార్నర్లో. యా, టోటల్ సెక్యూర్డ్ మార్క్స్. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ డేటా టైప్? మన టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఏముంటుందండి? 0 to 100. 0 to 600. 600, right? Yeah. Total secured percentage, what is the expected data type? Whole number. It should be in the decimal, right? Decimal. They start from the 0 to 100. గ్రేడ్కి మనకి ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ ఏముంటుంది? జనరల్గా డ్రాప్ డౌన్ ఉంటుంది కదా, ఐ రైట్? గ్రేడ్కి Yes, yes. గ్రేడ్ A, B, వాల్యూస్ ఏమేమి correct. ఉంటాయి? Yes. ఏబిసి, రైట్? Yes. ఇప్పుడు ఇది డ్రాప్ డౌన్ కదా, ఇక్కడ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఫీల్డ్ డేటా టైప్లో ఐ కెన్ సే 2 వాల్యూస్. లైక్ దట్ వీఆర్ ఎక్స్పెక్ట్ టు క్రియేట్ ఇట్ యాజ్ అ డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ని మనం సిఆర్ఎంలో ఆప్షన్ సెట్ అంటాం. ఆప్షన్ సెట్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి గ్రేడ్లో? Letters A, B. ఏబిసి, రైట్? ఇక్కడ 3 Yes. ఆప్షన్స్ యాడ్ చేయండి. 1 2 3, మనకు 3 కావాలి. 3 యాడ్ చేసి సెలెక్ట్ దిస్ వన్ అండ్ రీనేమ్ యాజ్ పర్ అవర్ చాయిస్. సెలెక్ట్ దిస్ వన్, రీనేమ్, సెలెక్ట్ దిస్ వన్ అండ్ రీనేమ్. లేబుల్ అనేది రీనేమ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన లేబుల్. యా, సో గ్రేడ్ ఈస్ కంప్లీటెడ్. దెన్ యాడ్ ద రిజల్ట్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ రిజల్ట్. రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ టైప్ ఏముంటుంది? Option set. Option set, what are all options do we have? Pass, fail. Yeah, pass, fail. So since I completed all the fields, so what I will do, I will use the click on save and close. Yeah, ఇప్పుడు మనం ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసాం కదా, ఎంటిటీ క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ క్రియేట్ చేసాము. సో వాట్ వి డూ, ఇప్పుడు మనం కస్టమైజ్ అనేది చేసాం, సొల్యూషన్లో కస్టమైజ్ చేసాం యాజ్ ఎ డెవలపర్గా. ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఎవరు ఈ బిజినెస్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మీకు కొన్ని చిన్న టర్మినాలజీస్ అనేది అర్థం అవ్వాలండి. మనం ఒక బిజినెస్ ఇప్పుడు సెటప్ చేస్తున్నాం. ఏ బిజినెస్ కండి సెటప్ చేసేది? SSC board. యా, బిజినెస్ Cool. యూజర్స్ అండ్ డెవలపర్స్, బిజినెస్ డేటా. సో వాట్ ఈస్ బిజినెస్ యూజర్స్ అండ్ హూ ఈస్ డెవలపర్స్, వాట్ ఈస్ బిజినెస్ డేటా, ఇవి మీకు తెలియాలి, క్లారిటీ ఉండాలి. ఇక్కడ మనకి బిజినెస్ యూజర్స్ ఎవరి కోసం మనం సెటప్ అనేది చేస్తున్నాం? SSC board. ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే ఎంప్లాయీస్కి Yes. వాళ్ళ డే టు డే Yes. యాక్టివిటీస్ కోసము వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు సిఆర్ఎం ప్రాజెక్ట్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ సిస్టమ్ రన్ చేయడానికి, వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి. సిఆర్ఎం ప్రాజెక్ట్ యూజ్ చేయాలంటే వాళ్ళు ఆ సిఆర్ఎం ప్రాజెక్ట్ని ఆల్టరేషన్ కస్టమైజ్ చేయడానికి తెలియదు, వాళ్ళు కస్టమైజేషన్ తెలియదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు కస్టమైజ్ తెలిసిన పర్సన్ని అప్రోచ్ అవుతారు. మనల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇప్పుడు మనల్ని అప్రోచ్ అయ్యారు. యాజ్ ఎ డెవలపర్గా మనకు ఆ సిస్టమ్ యాక్సెస్ ఉండాలి కదా, బిజినెస్ యూజర్స్తో పాటు. డు వి నీడ్ యాక్సెస్ టు సిస్టమ్ యాక్సెస్ ఉంటేనే మనం కస్టమైజ్ చేయగలుగుతాం, రైట్? సో డెవలపర్స్ కూడా సిస్టమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. యాజ్ ఎ డెవలపర్కి ఇప్పుడు మన సొల్యూషన్ క్రియేట్ చేసుకొని కస్టమైజ్ చేసాం. కస్టమైజ్ చేసిన తర్వాత యాజ్ ఎ ఎండ్ యూజర్గా దే నీడ్ టు యాక్సెస్, రైట్? ఆ సెటప్ చేసింది వాళ్ళు యాక్సెస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ డేటా ఎంట్రీ అనేది చేసుకోవాలి కదా, ఆమె రైట్? ఎంట్రీ చేసుకోవాలండి. Yes, yes. ఇప్పుడు ఒక టైలర్ అనే అతను మిషన్ మీద కస్టమైజ్ చేశాడు. మిషన్ మీద కస్టమైజ్ చేసినప్పుడు అది ఎండ్ యూజర్ ఎవరు? తను కస్టమర్కి ఇచ్చిన తర్వాతనే ఎండ్ యూజర్ యూజ్ చేసుకోగలుగుతాడు. డైరెక్ట్ Yes. మిషన్ మీద యూజ్ చేసుకోలేడు కదా. మిషన్ అనేది ఓన్లీ ఫర్ కస్టమైజ్ చేసుకోవడానికే. ఇక్కడ సొల్యూషన్ కూడా మనకు ఓన్లీ కస్టమైజ్ చేయడానికే. ఎండ్ యూజర్ ఈ సొల్యూషన్ నుంచి యూజ్ చేసుకోలేడు, డేటా అనేది క్రియేట్ చేయలేడు. ఇప్పుడు మనం చేసిన కస్టమైజేషన్స్ని ఇప్పుడు మనం పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తేనే ఎండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మన సిస్టంలో సెటప్ చేసాం ఇప్పుడు. సో వీ హ్యావ్ టు పబ్లిష్. వన్స్ వీ పబ్లిష్
ఎండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవుతుంది. లెట్ మీ జస్ట్ పబ్లిష్ చేయాలి అంటే వీ కెన్ సెలెక్ట్ ద ఎంటిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఎంటిటీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఎంటిటీస్ ప్రాపర్టీస్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇలా. దెన్ క్లిక్ ఆన్ ద పబ్లిష్ అనేది క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ ఎండ్ యూజర్ ఎలా యాక్ట్ చేసుకోవాలో చూద్దాం సపరేట్గా. పబ్లిష్ చేసాము. పబ్లిష్ చేసిన తర్వాత దెన్ ఎండ్ యూజర్ అనే అతను ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటాడు ఈ సైట్ మ్యాప్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. సొల్యూషన్ అనేది ఓన్లీ ఫర్ డెవలపర్స్కి మాత్రమే. అది ఎండ్ యూజర్కి ఇప్పుడు డేటా అనేది ఎంట్రీ చేయాలి. సో మనం సైట్ మ్యాప్లో ఎక్కడ చూపించాలని సెటప్ చేసాం, అండర్ విచ్ మాడ్యూల్? Under the Sales. సేల్స్ అండర్ సేల్స్ సేల్స్, రైట్? సో ఇక్కడ మీరు సింగిల్ టైం నార్మల్గా రిఫ్రెష్ చేస్తే కనిపించదు, బికాస్ ఆఫ్ బ్రౌజర్ క్యాషీ అండ్ ఆల్. బ్రౌజర్లో మీకు బ్రౌజర్తో వర్క్ చేసినప్పుడు బ్రౌజర్ క్యాషీ ప్రాబ్లం ఉంటుంది. మనం చేసిన చేంజెస్ వెంటనే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఫోర్స్ రిఫ్రెష్ చేయండి. ఫోర్స్ రిఫ్రెష్ చేయాలంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని మీ కీబోర్డ్లో ఆర్ అనేది ప్రెస్ చేయండి. అదొక ఆప్షన్ ఫోర్స్ రిఫ్రెష్ చేయడానికి. ఆర్ F5 బటన్ ప్రెస్ చేసినా ఫోర్స్ రిఫ్రెష్ అవుతుంది. కెన్ వి సీ నౌ ఎస్ఎస్సి మార్క్స్ అనేది కనిపిస్తుందా? Yes. ఇది ఇప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్. బిజినెస్ యూజర్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కనిపిస్తాయి. హౌ మెనీ రికార్డ్స్ ఐ డూ హ్యావ్ కరెంట్లీ? 0. ఇప్పుడే కదా మనం సెటప్ చేసింది, రికార్డ్స్ అనేది ఉండవు. దీని ఒక న్యూ స్టూడెంట్స్ యొక్క డేటా ఎంట్రీ చేయడానికి క్లిక్ ఆన్ ద న్యూ, దెన్ ప్రొవైడ్ ద డీటెయిల్స్. బట్ మనకి డూ వీ నీడ్ ఓన్లీ నేమ్ ఆర్ వీ ఆల్సో నీడ్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్? అదర్ ఫీల్డ్స్ కూడా ఎంటర్ చేయాలా, ఓన్లీ నేమ్ మాత్రమేనా? And other fields. అదర్ ఫీల్డ్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో రిక్వైర్డ్, రైట్? సో ఎస్ ఇది ఇప్పుడు దీన్ని మనం ఫామ్ అంటాం. సిఆర్ఎం టర్మినాలజీలో వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫామ్. ఈ ఫామ్ని ఇప్పుడు మనం కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ చేసి మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ కూడా యాడ్ చేయాలి. కస్టమైజ్ చేయాలంటే మనం ఎక్కడ చేయాలి? వాట్ వీ నీడ్ టు యూస్ టు కస్టమైజ్? Solution. Under solutions. నాకు సొల్యూషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది. ఐ విల్ ఓపెన్ దిస్ వన్. ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు 3 ఫామ్స్ ఉంటుంది. ఫామ్ టైప్ ఎక్కడైతే మెయిన్ ఉందో అది ఓపెన్ చేయండి. క్లిక్ చేయండి, ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మనకి హౌ మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్ ఆన్ ద ఫామ్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? Only name and owner. సో దట్స్ ద రీజన్ ఎండ్ యూజర్ కెన్ సీ ఓన్లీ నేమ్ అండ్ ఓనర్. ఎండ్ యూజర్ స్క్రీన్లో మనకి ఇవి 2నే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి అదర్ ఫీల్డ్స్ ఆల్సో వీ విల్ యాడ్ ఇట్. మనం యాడ్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఇలా డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేయొచ్చు. లెట్ మీ జస్ట్ యాడ్, డ్రాగ్ ఫ్రమ్ హియర్ అండ్ డ్రాప్. ఎస్. సో ఇక్కడ సేవ్ చేసుకొని మనం కస్టమైజ్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేసాం. సేవ్ చేసి You need పబ్లిష్. to add the marks field. ఐ థింక్ ఇట్ మిస్డ్. లెట్ మీ యాడ్ as well. సేవ్ చేసి వెయిట్ చేయండి, దెన్ పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది ఎండ్ యూజర్కి. మీరు పబ్లిష్ చేయలేదు అంటే రిఫ్లెక్ట్ అవ్వదు. ఇప్పుడు యాజ్ ఏ డెవలపర్గా మనం ఇప్పుడు కస్టమైజ్ చేసాం. పబ్లిష్ ఆల్సో వెయిటెడ్. అండ్ ఇక్కడ మనం నార్మల్ రిఫ్రెష్ చేస్తే కనిపించదు. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫీల్డ్స్ ఇట్ విల్ నాట్ షో. వీ నీడ్ టు డూ ఫోర్స్ రిఫ్రెష్. ఫోర్స్ రిఫ్రెష్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ చేసుకొని ఆర్ ప్రెస్ చేయండి.
మీ కీబోర్డ్లో Ctrl+R అదొక ఆప్షన్. లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అనండి. దెన్ ఇక్కడ రీలోడ్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది, ఎంటీ క్యాషే హార్డ్ రీలోడ్. ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి సర్వర్ నుంచి వస్తాయి, క్యాషే ప్రాబ్లం ఉండదు. యా, కెన్ వి సీ ద ఫీల్డ్స్ నౌ? ఫీల్డ్స్ Yes, we కనిపిస్తాయండి. can see. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేస్తున్నారు అనుకోండి. నేను మీకు డెవలప్ చేసి ఇచ్చాను సిస్టమ్, నేను సిస్టమ్ సెటప్ చేసి ఇచ్చాను. యూఆర్ వర్కింగ్ ఇన్ ద ఎస్ఎస్సి బోర్డ్ జస్ట్ అజ్యూమ్. సో యాజ్ ఏ ఎండ్ యూజర్గా, యాజ్ ఏ బిజినెస్ యూజర్గా మీరు ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారా నేను మీకు ఇచ్చినప్పుడు? ఆల్ మిస్టేక్స్. There is no proper alignment. Regular form. సారీ, Alignment issue. అలైన్మెంట్ ఇష్యూ. వాట్ ఎల్స్? Mandatory field. మ్యాండేటరీ అనేది కొన్ని. Ma- సో వితౌట్ Mandatory on the స్టూడెంట్ fields. మార్క్స్ లేదనుకోండి, స్టూడెంట్స్ మార్క్స్ లేకుండా కెన్ ఐ క్రియేట్ ద స్టూడెంట్? ఈజ్ ఇట్ వ్యాలిడ్? Format. ఇప్పుడు నేను స్టూడెంట్ని క్రియేట్ చేయగలిగాను, బట్ ఈజ్ దిస్ వ్యాలిడ్ స్టూడెంట్? వితౌట్ No. మార్క్స్ ఈజ్ ఇట్ వ్యాలిడ్? No. సో ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మ్యాండేటరీ అనేది మిస్ అయింది, అది ఫస్ట్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ Second issue, alignment. No, it should be. సీక్వెన్స్. సీక్వెన్స్ అనేది ప్రాపర్గా లేదు. సో లైక్ మనకి ఇక్కడ స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్, ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్, ఇది సీక్వెన్స్లో ఉన్నాయా ఈ మార్క్స్ ఆర్డర్, ఫీల్డ్స్ ఆర్డర్? నాట్ ఇన్ ప్రాపర్ సీక్వెన్స్, రైట్? No, no. Yes. సెకండ్ది సీక్వెన్స్. థర్డ్ వన్ మోర్ ఇష్యూ ఇస్ దెన్, ఈ నేమ్స్ అనేది యూనిఫామ్గా లేవు చూడండి. సో ఇక్కడ మనం Yes. ఈచ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చాం, బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ స్మాల్ వచ్చేసింది, ఇక్కడ స్మాల్ వచ్చేసింది, ఇక్కడ యూనిఫామ్గా లేదు. ఇవన్నీ కూడా మనకి లైక్ నార్మల్ సిల్లీ మిస్టేక్స్. ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ నేను మీకు యాజ్ ఏ ఎండ్ యూజర్, మీరు బిజినెస్ యూజర్, నేను మీకు ఇచ్చాను అనుకోండి, వాట్ యూ ఫీల్? నా కంపెనీ రెప్యుటేషన్, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నాను, అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్. మీరు సిస్టమ్ సెటప్ చేసుకోవడానికి నా కంపెనీని అప్రోచ్ అయ్యారు. నేను ఇలా సెటప్ చేసి మీకు ఇస్తే నా కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందా లేదా? Yes. డ్యామేజ్ అవుతుంది, రైట్? సో ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసేది ఎవరు? నా ఎంప్లాయీస్ మిస్టేక్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. అప్పుడు నేను ఆ ఎంప్లాయీస్ని ఉంచుకుంటానా నా కంపెనీలో? ఈ కైండ్ ఆఫ్ No. మిస్టేక్ చేసే ఎంప్లాయీస్ని లేదండి. ఉంచుకోండి కదా. సో మీరు కూడా యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్గా వర్క్ చేసినప్పుడు, మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో ఈ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్ చేయొద్దు. సిల్లీ మిస్టేక్ చేశారంటే మీ కంపెనీ నుంచి లే ఆఫ్ అయిపోతారు, తీసేస్తారు. సో దట్స్ ద రీజన్, మీ వర్క్ నేర్చుకుని వెళ్తే మీకు వర్క్ చేసేటప్పుడు, మీకు నేర్చుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, చేసేటప్పుడు ఇంకోలా ఉంటుంది. చేసేటప్పుడే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇది సాఫ్ట్వేర్ అంటే మీ వర్క్ చేయాలంటే ట్రైనింగ్ పీరియడ్లో మీరు థియరిటికల్గా నేర్చుకుంటే సరిపోదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా అనేది ఎక్కువగా ఉండాలి. సో బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ మీకు ఈ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్స్ అనేది చెయ్యరు. సో మీరు ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవుతారు. దట్స్ ద ఇంటెన్షన్. సో ఇప్పుడు ఈ మిస్టేక్స్ మనం కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేసి వెళ్సి ఫస్ట్ మ్యాండేటరీ కదా. సో మ్యాండేటరీ కరెక్ట్ చేయాలంటే ఫీల్డ్స్కి వెళ్ళేసి మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ని మ్యాండేటరీ ప్రాపర్టీ అనేది సెట్ చేద్దాం. జస్ట్ ఓపెన్ ద ఫీల్డ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ మీకు ఫీల్డ్ రిక్వైర్మెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఆప్షనల్, దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఆప్షనల్. సో జనరల్లీ వీ విల్ హ్యావ్ 3 ఆప్షన్స్. బిజినెస్ రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ. సో బిజినెస్ రికమెండెడ్ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. బిజినెస్ రిక్వైర్డ్ చేద్దాం. బిజినెస్ రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ అవుతుంది. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు చేంజ్ ఫర్ ద ఆల్ ద ఫీల్డ్స్. మీకు అన్ని ఫీల్డ్స్ కూడా అలా మ్యాండేటరీ అనేది సెట్ చేసుకోండి. ఫర్ నౌ ఐమ్ జస్ట్ సెట్టింగ్ ఓన్లీ ఫర్ ద 2 ఫీల్డ్స్ టు షో యూ హౌ టు డూ. మీకు అది చూపించడానికి నేను ఒక 2 ఫీల్డ్స్కి చేశాను. సో ఇది ఫిక్స్ అయిపోయింది. సెకండ్ ఇష్యూ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ? ఆర్డర్, ఫీల్డ్స్ ఆర్డర్, రైట్? అండ్ ఫీల్డ్స్ ఆర్డర్ అండ్ ఆల్సో లేబుల్స్ ఆర్ నాట్ యూనిఫామ్. లేబుల్స్ అనేది, ఫీల్డ్ నేమ్స్ అనేది యూనిఫామ్గా లేవు. కొన్ని ఫీల్డ్స్ లైక్ ర్యాండమ్గా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెక్యూర్డ్ మార్క్స్ ఓపెన్ చేస్తాను. సెక్యూర్డ్ మార్క్స్లో ఈ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఎంటర్డ్. అండ్ జస్ట్ ఆ ఫీల్డ్ ఓపెన్ చేసి మీరు మాడిఫై చేసుకోవచ్చు. నేమ్, డిస్ప్లే నేమ్ని మాడిఫై చేసుకోండి వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అలైన్మెంట్.
ఫామ్ ఓపెన్ చేయండి. ఫామ్లో అలైన్ చేయాలంటే ఫామ్ని కస్టమైజ్ చేయాలి మనం. ఫామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ఆర్డర్లో అలైన్మెంట్ చేసుకుందాం. ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్, సెకండ్ లాంగ్వేజ్, దెన్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ తర్వాత సెక్యూర్డ్ పర్సంటేజ్, గ్రేడ్ రిజల్ట్. యా, ఫైన్, సేవ్. సో మీరు రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా మ్యాండేటరీ సెట్ చేయాలి. నేను జస్ట్ అది చూపించాను మీకు ఆల్రెడీ ఎలా సెట్ చేయాలనేది. శాంపుల్ కోసం నేను ఓన్లీ 2 ఫీల్డ్స్కి సెట్ చేశాను. క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు మనం ఎండ్ యూజర్ స్క్రీన్కి వచ్చేసి ఫోర్స్ రిఫ్రెష్ చేద్దాం. ఫోర్స్ రిఫ్రెష్ చేయాలి అంటే రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్ హియర్, సెలెక్ట్ ద థర్డ్ వన్, క్లోజ్ దిస్ వన్. ఇది క్లోజ్ చేసేయండి. యా, సో ఇప్పుడు నేను న్యూ స్టూడెంట్ని ఇన్సర్ట్ చేయాలి అంటే, సో I can see fields will become mandatory and I can see proper sequence and I can see uniform. నేమ్స్లో యూనిఫామ్ అనేది ఉన్నది. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ సింపుల్ టాస్క్. మీకు ఒక ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఏంటి అనేది చూపించడానికి ఇది ఒక సింపుల్ టాస్క్. ఇక్కడ మనం ఈరోజు ఏమైనా కోడ్ అనేది ఏమైనా రాసామా? డిడ్ వి రైట్ ఎనీ కోడ్? No, sir. నో, రైట్. సో మనకు త్రూఅవుట్ ద కోర్స్లో 70 to 80% ఇలాగే ఉంటుంది. 20 to 30% కోడింగ్ రిలేటెడ్ టాస్క్లు ఉంటాయి. 70 to 80% వాట్ ఎవర్ వీ డిడ్ టుడే లైక్ వైజ్ we will have. సో యా, సో దట్స్ ద బేసిక్ థింగ్. మన కోర్స్ యొక్క రోడ్ మ్యాప్ అనేది చూద్దాం. మన కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి, లెట్ us అండర్స్టాండ్. మీకు ప్రైమరీ బెనిఫిట్ ఏంటి అంటే ఈ కోర్స్కి కాంపిటీషన్ మార్కెట్లో కంపేర్ విత్ అదర్ టెక్నాలజీస్ కొంచెం తక్కువగా ఉంది. కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ద రీజన్ ఈస్ డైనమిక్ సిఆర్ఎం, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం ఉంటుందని సాఫ్ట్వేర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా తెలియదు కొంతమందికి. బికాస్ లైక్ ఇది మనకి హై డిమాండ్, మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ కొంతమంది తెలియదు, మార్కెట్లో తెలియదు. దట్స్ ద వన్ థింగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద మోర్ కాల్స్. అండ్ థర్డ్ థింగ్ ఈస్ మనకి ట్రైనర్స్ లేరు, ఎక్కువగా ట్రైనర్స్ లేరు. మన మార్కెట్లో ఎవరైనా ఒక పర్సన్ సాఫ్ట్వేర్కి మూవ్ అవ్వాలంటే, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు పర్సనల్గా, మీరు సాఫ్ట్వేర్కి మూవ్ అవ్వాలంటే ఇనిషియల్గా మీకు వచ్చిన మైండ్లో థాట్ డెవాప్స్ కానీ, లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్, HTML టెస్టింగ్ ఇవే వస్తాయి. సో ఎస్ ఎస్ ఇవి కామన్ టెక్నాలజీస్, ఇవే వస్తాయి కాబట్టి మీకు వాటికి కాంపిటీషన్ ఎక్కువ. ఒక జాబ్కి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓపెనింగ్స్ అనేవి 10 ఉన్నాయి నా కంపెనీలో. 10 ఓపెనింగ్స్ వచ్చినప్పుడు నాకు అప్లికేషన్స్ 50,000 వచ్చాయి. 50,000లో మీరు ఉన్నారు. మీకు అప్పుడు ప్రాబిలిటీ, జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా? ఈవెన్ దో మీరు పర్ఫెక్ట్ మంచిగా నేర్చుకున్నారు కోర్సు, తక్కువ. ప్రాబిలిటీ స్టిల్ టఫ్ ఉంటుంది కదా. బట్ నా కంపెనీలో ఓపెనింగ్స్ అనేవి 10 ఉన్నవి, నాకు అప్లికేషన్స్ ఓన్లీ 1000 వచ్చాయి. అప్పుడు కాంపిటీషన్ మీకు ప్రాబిలిటీ ఏముంటుంది? హై హై ఉంటుంది కదా. సో అది ఒక ప్రైమరీ ఇంపార్టెన్స్, కాంపిటీషన్ తక్కువగా ఉండటం వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. లైక్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసినప్పుడు నా ఎంప్లాయీ ఎవరైనా ఏదైనా స్మాల్ మిస్టేక్ చేస్తే నా కంపెనీ రిప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతాయి. నేను ఆ ఎంప్లాయీని లే ఆఫ్ చేసేస్తాను. సో మీరు వర్క్ అనేది ప్రైమరీ ఇంపార్టెంట్. మీకు దగ్గర స్కిల్ ఉంటే కంపెనీలో ఈజీగా సర్వే అవ్వచ్చు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే వీ మోర్లీ ఫోకస్ ఆన్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు చాలా ఉంటుంది మన ట్రైనింగ్లో. సో మనం అసైన్మెంట్స్, రెగ్యులర్ అసైన్మెంట్స్ అనేది కంపల్సరీగా అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీడే అసైన్మెంట్స్ విల్ బి దేర్. సో బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఆల్మోస్ట్ ఒక 20 to 30 200 to 300 అసైన్మెంట్స్ అనేది మీరు చేస్తారు మన కోర్స్ ఎండింగ్ వరకు. సో అసైన్మెంట్స్, లెట్ మీ జస్ట్ షో యూ హౌ ఇట్ ఈస్ అంటారు. మీకు ఒక ట్రాకింగ్ షీట్ ఉంటుంది ఒక ఎవ్రీడే క్లాసు. ఆ ట్రాకింగ్ షీట్లో ఇలా రెగ్యులర్ అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ మ్యాచ్, not yet completed, still running. So we can see we almost see 100+ tasks here. So మీకు by end of the course మీకు అట్లీస్ట్ ఒక మినిమం 300 to 400 అసైన్మెంట్స్ వస్తాయి. సో ద సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు కోర్స్ అనేది నేర్చుకుంటున్నారు ఫ్రెష్గా నేర్చుకున్నప్పుడు ఇంతకుముందు మనం చేసాం, బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఎవరైనా ఒక సీనియర్ పర్సన్ మానిటర్ చేస్తేనే మీ మిస్టేక్స్ అనేది మీకు క్యాచ్ చేయగలుగుతారు.
లేదు అంటే మీరు చేసిందే మీరు కరెక్ట్ అనే మైండ్ సెట్లో ఉంటారు మీ మైండ్లో. ఇప్పుడు వాట్ ఎవర్ యూ ఇంప్లిమెంటెడ్ యూ ఫీల్ లైక్ ఇట్స్ కరెక్ట్, దెర్ ఇస్ నో మిస్టేక్స్, అలాగే చేయాలి, నేను రియల్ టైంలో కూడా అలాగే ఇంప్లిమెంట్ చేయాలి అనే ఫీలింగ్లోనే ఉంటారు. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ కూడా రివ్యూ అనేది అవుతుంది. మా టీం మీకు రివ్యూ చేస్తారు బ్యాక్ ఎండ్లో. రివ్యూ చేసి మీకు ఒక రేటింగ్ కూడా ఇస్తారు. మీరు చేసిన అసైన్మెంట్కి ఏం రేటింగ్ వచ్చింది ఏంటి అనేది కూడా మీకు టీం ప్రొవైడ్ చేస్తారు. మీ మిస్టేక్స్, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. ఆ మిస్టేక్స్ అనేది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ జస్ట్ షో యూ, ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ అంట. Let me just open that sheet, individual sheets. సో ఇలా మీ నేమ్ తోటి అని మీకు ఎగ్జాంపుల్, మీరు చేసిన అసైన్మెంట్స్, మీరు సబ్మిట్ చేసిన అసైన్మెంట్స్ తోటి ఇలా మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. వన్స్ యూ సబ్మిట్ ఎవ్రీడే, మీ రేటింగ్ ఏంటి, మీరు చేసిన అసైన్మెంట్ ఐడి ఏంటి, ఐడిలో మీరు సబ్మిట్ చేసిన డేట్, అంటే మీ రేటింగ్, అంటే మీ రివ్యూ షీట్లో క్లిక్ హియర్ టు రివ్యూ ద కామెంట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీరు చేసిన మిస్టేక్స్ అనేది క్లియర్గా మా టీం వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. అసైన్మెంట్ ఐడి అండ్ ఎంటిటీ అండ్ కామెంట్స్, వాట్ ఆర్ ఆల్ మిస్టేక్స్ యూ డిడ్, క్లియర్లీ మెన్షన్. మీ నేమ్ తోటి ఇండివిజువల్గా ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ త్రూ అవుట్ ద కోర్స్ ఇలా రివ్యూ అయ్యి మీ మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై అవుతాయి. అలా మీకు బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు ఒక పర్ఫెక్ట్ అవుతారు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా బిల్డ్ అవుతారు. దట్స్ ద ఇంటెన్షన్. వీ డూ హ్యావ్ ద మోర్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇన్ అవర్ కోర్స్. బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఆల్మోస్ట్ త్రీ 3 to 4 years హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటాను. సో వాట్ ఐ మీన్, ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ రియల్ టైంలో వర్క్ చేస్తే ఎన్నైతే టాస్క్లు చేస్తారో, సో మీకు ఈక్వల్ టాస్క్లు అనేది మన 2.5 to 3 monthsలో మీరు కంప్లీట్ చేస్తారు మన ట్రైనింగ్ పీరియడ్లో. ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మీరు నేర్చుకోగలుగుతారు. సో బై ఎండ్ ఆఫ్ అవర్ ట్రైనింగ్, మన కోర్స్ కంప్లీట్ చేయటం ఒక స్టెప్ అయితే, మీకు లాస్ట్లో ఇంటర్వ్యూ ప్రాసెస్, హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి, జాబ్ అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలి, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే జాబ్లో ఎంటర్ అయిన తర్వాత కమ్యూనికేట్ ఎలా అవ్వాలి టీంతో, అది కూడా మీకు ఇంపార్టెంట్, అది కూడా తెలియాలి. సో దానికోసం మనం డెడికేటెడ్గా కొన్ని క్లాసెస్ తీసుకుంటాం లాస్ట్లో. సో అలాగే మీ రెజ్యూమే కూడా ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్స్ యూస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా లాస్ట్లో మీకు 1-to-1 సెషన్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయి ఒక స్టూడెంట్కి. మీకు కెరియర్ అనేది ఎలా తీసుకెళ్ళాలి మార్కెట్లో, మీ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, నౌకరీ ప్రాపర్గా క్రియేట్ చేశారా లేదా, అవంతా కూడా రివ్యూ ఉంటుంది ఆ ఇండివిజువల్ సెషన్స్లో. సో లెట్ మీ జస్ట్ షో యూ ద శాంపుల్ రెజ్యూమెస్. ఇలా ప్రొఫెషనల్ ఫార్మాట్ యూస్ చేసుకొని మీకు శాంపుల్ రెజ్యూమెస్ అనేది క్రియేట్ చేసి ఇస్తాను ఎట్ ద ఎండ్. లైక్ మనకి రెజ్యూమే ప్రాపర్గా ఉంటేనే వీ హ్యావ్ ద మోర్ పాసిబిలిటీ టు షార్ట్ లిస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. Resume is the entry point. We'll also provide that service. And we can see the previous students' feedback as well. మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ అని. ఆ యూట్యూబ్ ఛానల్లో ఫీడ్బ్యాక్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. లేదు అంటే యూ ఆల్సో హ్యావ్ ద లైక్ గూగుల్ రివ్యూస్. గూగుల్ రివ్యూస్ ఆల్సో యూ కెన్ చెక్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్, పబ్లిక్ వెబ్సైట్. Yeah, we'll have the positive feedbacks from our previous students. You can check. సో ద రీజన్ ఈజ్, మీరు ఒక టూల్కి ఎంటర్ అయినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిందే కాకుండా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఎన్రోల్మెంట్ కోసం నెంబర్ ఆఫ్ థింగ్స్ దే విల్ హైలైట్. మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఎంటర్ అవ్వాలి. లైక్ ఒక క్యాండిడేట్కి జాబ్ విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ హీస్ లైఫ్ అండ్ ఆల్సో హీస్ ఫ్యామిలీ లైఫ్. తన ఫ్యామిలీ సెట్ అవ్వాలన్నా, తన లైఫ్ సెట్ అవ్వాలన్నా కెరీర్, జాబ్ అనేది కీ రోల్ కదా. మీరు ఒక జాబ్ ఎంటర్ అయిన తర్వాత మినిమం మీ లైఫ్ అనేది అంతా కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటిది మీరు ఇనిషియల్గా కొంచెం టైం స్పెండ్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎంటర్ అయితే మీ కెరీరే స్మూత్గా ప్రాపర్గా ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ ఐ నో లైక్ జాబ్లెస్ పీపుల్ స్ట్రగుల్స్ అనేది మెనీ ఆఫ్ దెమ్ విల్ రీచ్ మీ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దేర్ ప్రాబ్లమ్స్. ఇట్స్ రియల్లీ వెరీ టఫ్. బట్ అది మీరు ప్రాపర్గా Yes. ఆర్గనైజ్ చేసుకుంటే మీ కెరీర్లో సక్సెస్ అవ్వచ్చు, మీ లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు.
బట్ ఓన్లీ థింగ్ ఈస్ మీకు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎంటర్ అవ్వండి. గ్రౌండ్ వర్క్ చేసుకుంటా మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ప్రాబ్లం ఏంటి అంటే మీరు ట్రైనింగ్లో ఎంటర్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత మీకు అక్కడ సర్వీసెస్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, మీరు డీవియేట్ అయిపోతారు. అలా ఒక 2-3 ఇన్స్టిట్యూట్ చేంజ్ అయ్యారనుకోండి, 2-3 ఇన్స్టిట్యూట్ చేంజ్ అయిన తర్వాత మీకు సాఫ్ట్వేర్లోనే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు ఇది ఎక్కడ ప్రాపర్గా లేదు, నాకు సెట్ అవ్వదు అనే ఫీలింగ్లోకి సాఫ్ట్వేర్ వదిలేస్తారు. బట్ సాఫ్ట్వేర్ ఈజ్ వన్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ జాబ్ ఇన్ ద సొసైటీలో సాఫ్ట్వేర్ అనేది వన్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ జాబ్. మీ కూల్ అండ్ హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు, మంచి ప్యాకేజెస్ కూడా ఉంటుంది. దట్టు ఇది మనకి హెవీ కాంపిటీషన్, లైక్ లెస్ కాంపిటీషన్ ప్లస్ మోర్ డిమాండ్ ఉన్న టెక్నాలజీ కాబట్టి మనకు శాలరీ ప్యాకేజెస్ కూడా మంచిగా ఉంటాయి ఈ టెక్నాలజీలో. అండ్ అండ్ ఆల్సో మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి లాస్ట్లో. లాస్ట్లో మీకు ఇండివిజువల్గా మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్లస్ మీ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు 1 మంత్ తర్వాత నుంచి మాక్ ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. లెట్ మీ జస్ట్ షో యూ ద మాక్ ఇంటర్వ్యూస్ హౌ ఇట్ ఈస్ అంటారు. ఒక జాబ్కి కావటానికి ఏవైతే కావాలో, ఒక స్టూడెంట్కి జాబ్లో సెట్ అవ్వటానికి ఏవైతే కావాలో అవన్నీ ఒక ప్యాక్ రెడీమేడ్ లాగా రెడీ చేసి ఒక స్టూడెంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్కి మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ, మన కోర్స్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఒక స్టూడెంట్కి ఈజీగా తనకు ఓన్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా రెడీ చేసేలాగా మన కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాము. సో మనకి ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో మాక్ ఇంటర్వ్యూ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు కొన్ని మాక్ శాంపుల్ ఇంటర్వ్యూస్ ఉన్నవి. అలాగే మీకు యూ కెన్ ఆల్సో చెక్ ద సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, లైక్ ఎవరైతే మన కోర్స్ ద్వారా సక్సెస్ అయ్యారో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఫాలో అయిన టిప్స్ ఏంటి, మన కోర్స్ ఎలా హెల్ప్ఫుల్ అయింది, వాళ్ళ ఓన్ వర్డ్స్లోనే మీరు వినొచ్చు. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 18+. యా, దట్స్ ద వన్ థింగ్. అండ్ సో మనకి కరెంట్ మార్కెట్లో లైక్ నేను చెప్పానని కాకుండా మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోండి, మార్కెట్లో కాల్స్ ఉన్నాయా లేవా అనేది. సో మీకు ఒక షీట్ అనేది నేను ఇస్తాను. లెట్ మీ జస్ట్ గివ్ యూ ద షీట్. మీకు చార్ట్లో నేను పింక్ చేస్తాను. మీకు అలాగే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను రిలేటెడ్ మెటీరియల్ అనేది కాపీ చేస్తాను. ఆ వాట్సాప్ జాయిన్ అయ్యే లింక్, వాట్సాప్ గ్రూప్కి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది, ఆ లింక్ అనేది నేను ఇప్పుడు చార్ట్లో పింక్ చేశాను. యూ కెన్ యూస్ దట్. ఇక్కడ మీకు ఈ షీట్ ఉంటుంది. ఈ షీట్ ఈజ్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీవన్. క్లాస్ లింక్ అని చెప్పేసి ఒక షీట్ ఇస్తున్నాను. లెట్ మీ జస్ట్ కాపీ దిస్ క్లాస్ లింక్ షీట్ ఇన్ ద chat. I copied. Let me just open. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో నౌకరీ ఆల్సో వన్ ఆఫ్ ద వెబ్సైట్, అది కూడా సాఫ్ట్వేర్కి సంబంధించింది కదా వెబ్సైట్. మీరు వెబ్సైట్ అనేది సింపుల్గా MSCRM జాబ్స్, డైనమిక్ CRM జాబ్స్ అని సర్చ్ చేసి నాకు మార్కెట్లో కాల్స్ లేవనే మైండ్ సెట్తో ఉన్నారనుకోండి, అది మీరు గ్రౌండ్ వర్క్ అనేది ప్రాపర్గా చేయనట్టు. సో గ్రౌండ్ వర్క్ ప్రాపర్గా చేయాలి అంటే సర్చ్ కూడా ప్రాపర్గా సర్చ్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఫాస్ట్ డెసిషన్ కాకుండా మీరు చేసింది కరెక్టా కాదా అనేది కూడా థింక్ చేసుకోవాలి. సో అది మీకు అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చే కీవర్డ్స్ అన్నీ కూడా, వాట్ ఎవర్ కీవర్డ్స్ ఐ హ్యావ్ గివెన్, ఈ కీవర్డ్స్ అన్నీ కూడా యాడ్ చేసి మీరు సర్చ్ చేసుకోవాలి నౌకరీలో. అప్పుడే మీకు ప్రాపర్ రిజల్ట్ వస్తాయి. సో జస్ట్ ప్రొవైడ్ ఆల్ ద కీవర్డ్స్. నేను కొన్ని ఇచ్చాను ఆ లిస్ట్ నుంచి, అన్నీ ఇవ్వలేదు. నేను ఇప్పుడు లైవ్లో సర్చ్ చేశాను. ఐ జస్ట్ క్లిక్ సర్చ్. ఇప్పుడు మనకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ పెట్టాను నేను. కాల్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇది మనకి సంబంధించింది. అండ్ 1 to 5 years ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ JD ఓపెన్ చేసి చూడొచ్చు. ఆ కీవర్డ్స్లో ఏదైనా ఒకటి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మనకి రిలేటెడ్. వాట్ ఎవర్ కీవర్డ్స్ ఐ హ్యావ్ హియర్, ఆ కీవర్డ్స్లో ఏదైనా మ్యాచ్ అయితేనే ఇట్స్ రిలేటెడ్ టు అవర్ జాబ్. యా, దిస్ వన్ ఈస్ రిలేటెడ్ టు అస్. దిస్ వన్ ఆల్సో 2 to 6 years. అండ్ దిస్ వన్ ఆల్సో రిలేటెడ్ టు అస్. థర్డ్ వన్ 0 to 5 years. And this one not, this is not, this is fourth one related to us. This is the fifth one related to us. And this is sixth one related to us. And this is 7, 8, 9, 10,
10 అండ్ 11. యా మనకి సింగిల్ పేజ్లోనే 11 ఓపెనింగ్స్ ఉన్నాయి. అట్లా మనకి మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ డూ ద గ్రౌండ్ వర్క్. మీ గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. జాబ్స్, కరెంట్ మార్కెట్ జాబ్స్ మీరు అనలైజ్ చేసుకోవడానికి. ఐఎమ్ జస్ట్ గైడింగ్ హౌ టు సర్చ్ యువర్ సెల్ఫ్. మీ సైడ్ నుంచి ఎలా సెర్చ్ చేసుకోవాలో నేను గైడ్ చేస్తున్నాను. Sir, sorry for interrupting. Job description, you say Python, project management, even other things also they are mentioning JD కదా. అదండి జేడీలో మన కీవర్డ్స్ ఇచ్చిన కీవర్డ్స్ మ్యాచ్ అయితేనే మనకి రిలేటెడ్. నేను ఇచ్చిన కీవర్డ్స్. అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి యా కామన్ క్వశ్చన్స్. లైక్ విల్ అడ్రస్ ద కామన్ క్వశ్చన్స్ ఫస్ట్. ఇప్పుడు ఈజ్ ద కోర్స్ ఫీ. కోర్స్ ఫీజ్ అనేది మనకి 25,000 అండి మన కోర్స్ ఫీజు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ కదా, సో మెనీ ఆఫ్ దెమ్ మే హ్యావ్ ద ట్రస్ట్ వర్తీ ఇష్యూస్, ఫ్యూ పీపుల్. సో మనం ఏం చేస్తున్నామంటే అలాగే మీకు ట్రైనింగ్లో మీకు డెమోలో ప్రామిస్ చేసినట్టు కొన్ని డెలివరీ అవ్వవు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జనరల్గా. సో అది మీకు కాన్ఫిడెన్స్ కోసం మన ట్రైనింగ్లో మనం ఏం చేస్తున్నామంటే మీరు ఇనిషియల్గా 50% కోర్స్ ఫీజ్ పే చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. సో 1-2 వీక్స్ మీరు క్లాసెస్ విని ఎక్స్పీరియన్స్ చేసి లైక్ మీకు తెలిసిపోద్ది 1-2 వీక్స్లో మీ కోర్స్ ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది. మీకు 2 వీక్స్ అంటే నాట్ స్మాల్ పీరియడ్. 2 వీక్స్లో మీకు తెలిసిపోద్ది ఎలా వెళ్తుంది ఏంటి అనేది, నాకు సర్వీసెస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. ఇప్పుడు మనం ప్రామిస్ చేసిన సర్వీస్ అన్ని 2 వీక్స్ తర్వాత రిమైనింగ్ ఫీజు పే చేయొచ్చు. దట్స్ ద వన్ ఆఫ్ ద థింగ్ వీఆర్ ప్రొవైడింగ్. అంటే వీ హ్యావ్ కాల్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్. యా మనం ఇప్పుడు చెక్ చేసాం కదా నౌకరీలో. ఎస్ వీ డూ హ్యావ్. డూ వీ హ్యావ్ కాల్స్ ఫర్ ద ఫ్రెషర్స్? ఫ్రెషర్స్కి తక్కువగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇప్పుడు నౌకరీలో చూసినప్పుడు 1 to 5 years ఎన్ని వచ్చాయి ఇక్కడ ఫస్ట్ పేజ్లో? ఓన్లీ వెరీ ఫ్యూ, 1 or 2 రైట్. సో 1 or 2 వచ్చాయి. లైక్ 0 to 5 years అనేది ఫ్రెషర్స్కి తక్కువగా ఉంటుంది. ఫ్రెషర్స్ ట్రై చేయొచ్చు, తక్కువగా ఉంటాయి. ఆ తక్కువ మీరు క్యాచ్ చేయాలంటే మీరు సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటే మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుంటే. డూ వీ డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్? యా సో మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తాము. అండ్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్? ఎస్ అండి, కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఆల్సో దే కెన్ ప్రొసీడ్. అండ్ డూ వీ నీడ్ ఎనీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ మచ్ కోడింగ్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్? మీరు నేర్చుకోవడానికి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. మన కోర్సులో 60 to 70% వితౌట్ కోడింగే ఉంటుంది కోర్సులో. అండ్ ఓన్లీ 20 to 30% కోడింగ్ రిలేటెడ్ టాస్క్లు ఉంటాయి. ఇప్పుడు అంతా ఏఐ వచ్చిన తర్వాత ఆ కోడింగ్ రిలేటెడ్ టాస్క్ కూడా ఈజీ అయిపోయాయి. యూ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు రైట్. సో నో నీడ్ టు వరీ. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ టైమింగ్స్? కోర్స్ డ్యూరేషన్ 2.5 months. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to 9 ఎవ్రీడే. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. మీకు ఏదైనా మండే టు ఫ్రైడే టైంలో ఏదైనా మీరు లాగ్లో ఉన్నా, ఏదైనా మిస్ అయిన క్లాస్ డ్యూ టు సమ్ పర్సనల్ ఎమర్జెన్సీ, ఆ సాటర్డే సండే యూటిలైజ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. డి వి గెట్ యాక్సెస్ టు క్లాస్ రికార్డింగ్స్? యా ఎవ్రీడే క్లాస్ అనేది రికార్డ్ అవుతుంది. మీ క్లాస్ రికార్డింగ్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. మీ క్లాసెస్ అనేవి 1 year వరకు ఉంటాయి యాక్సెస్. 1 year తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. అండ్ దెన్ హౌ వీ క్లారిఫై అవర్ డౌట్స్? మీకు వర్క్ చేసేటప్పుడు డౌట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. 100% మీకు డౌట్స్ రావాలి. డౌట్స్ వస్తేనే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రాసెస్లో మీరు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా బిల్డ్ అవుతారు. సో మనం ఏంటంటే ఎవ్రీడే మండే టు సాటర్డే మార్నింగ్ మీకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours డౌట్ సెషన్స్ ఓపెన్లో ఉంటుంది. మీరు ఒక కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ అవుతారు ఎన్రోల్ అయిన స్టూడెంట్స్. ఆ కమ్యూనిటీ గ్రూప్లో జాయినింగ్ లింక్ వస్తుంది, మీటింగ్ లింక్ వస్తుంది డౌట్ సెషన్స్ది. మీకు డౌట్ ఉంటే ఆ సెషన్స్లో జాయిన్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. డైలీ 7 hours ఉంటుంది డౌట్ సెషన్స్. అండ్ సపోర్ట్ టీం ఉంటారు. ఒక సెషన్లో నేను కూడా ఉంటాను సింగిల్ డే. అండ్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? మనకి అప్రాక్సిమేట్గా 50 to 60% సక్సెస్ రేట్ ఉందండి. లైక్ మనం జాయిన్ అయిన అందరికీ మనకు 100% సక్సెస్ రేట్ అనేది ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఎవరైనా చెప్పినా సరే ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ డెఫినెట్లీ. మన జాయిన్ అయిన స్టూడెంట్స్లో ప్రాపర్గా నేర్చుకుంటే 100% ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి మనకు 50 to 60% సక్సెస్ రేట్ ఇస్తాను. సో ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ నాన్ ఐటీ స్టూడెంట్స్? నాన్ ఐటీలో కూడా కొన్ని డిజిగ్నేషన్స్ ఉంటాయి, సపోర్టెడ్ డిజిగ్నేషన్. ఐటీకి సంబంధించిన సపోర్టెడ్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఇవి నేను ఫ్యూ ఇచ్చాను. వీటితో పాటు ఇంకా వేరే ఉన్నా సరే
మనకి సపోర్టెడే ఉంటాయి. మీరు ఏదైనా పింక్ చేయండి. మీ డిజిగ్నేషన్ నాకు వాట్సాప్‌లో చెప్పారనుకోండి. నేను మీకు చెప్తాను అది సూట్ అవుద్దా లేదా అనేది. నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇట్స్ సూటబుల్ ఇఫ్ దే వాంట్ టు స్విచ్ టు ఐటీ. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ ప్యాకేజ్? మీకు జనరల్‌గా ప్యాకేజ్ వచ్చేసి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి ఈ టెక్నాలజీకి. లైక్ మీకు ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 టైమ్స్ ఈస్ ద మినిమమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు. 3 ఇంటూ 3 9 ఎల్‌పిఏ ఈస్ ద మినిమమ్ ప్యాకేజ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్‌కి. అంటే మాక్సిమం వచ్చేసి ఇంటూ 5 అండ్ 3 ఇంటూ 5 15. సో 9 టు 15 ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ ఇఫ్ యూ గో విత్ ద 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. బట్ మీకు కరెంట్ ప్యాకేజ్ కూడా సపోర్ట్ చేయాలి. కరెంట్ ప్యాకేజ్ మీకు మినిమం టు మినిమం 6-7 ఉందనుకోండి, 9-15 మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో డు వి ఓన్లీ హ్యావ్ జాబ్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ నార్మల్ కంపెనీస్ యాజ్ వెల్? మీకు నార్మల్ కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీకి కాల్స్ అనేవి ఉన్నవి, నాట్ ఓన్లీ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. సో డి వి హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్? మీకు 70% 60-70 హైబ్రిడ్ మోడల్, లైక్ మంత్లీ 5 టైమ్స్ ఆర్ వీక్లీ 2 టైమ్స్ ఆఫీస్కి వెళ్ళాలి, రిమైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అది మీకు 60-70%, 20-30% ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవి. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్ డొమైన్ అండ్ వాంటెడ్ టు స్విచ్ డొమైన్. సో ఆమ్ ఐ ఎలిజిబుల్? ఎస్ అండి, మీరు డొమైన్ అవుట్డేటెడ్ డొమైన్లో ఉన్నారు, అక్కడ మీకు డొమైన్ స్విచ్ అవ్వాలని కూడా అవ్వచ్చు. ఇట్స్ పాసిబుల్. కోర్స్ డ్యూరేషన్ అండ్ సపోర్ట్ ఇన్ఫో. కోర్స్ వచ్చేసి మీకు 2.5 months. మీకు డెడికేటెడ్ డౌట్ సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎవ్రీడే లైక్ 7 to 8 hours. ఆ సబ్జెక్ట్ పరంగా డౌట్ సెషన్స్ మీకు 4 months వరకే యాక్సెస్ ఉంటుంది. మీకు 2.5 months కోర్స్ డ్యూరేషన్. అడిషనల్గా మీకు ఏమైనా లాగ్లో ఉన్నా అడిషనల్ 1.5 month నేను ఇస్తున్నాను డౌట్ సెషన్ యాక్సెస్. ఈ 4 monthsలోనే కంప్లీట్ చేసుకోవాలి. మీకు జాబ్ పరంగా గైడెన్స్ కావాలంటే జాబ్ వచ్చేంత వరకు గైడెన్స్ ఉంటుంది, బట్ సబ్జెక్ట్ పరంగా యూ హ్యావ్ టు క్లియర్ విత్ ఇన్ ద 4 months. 4 months తర్వాత మీకు డౌట్ సెషన్ యాక్సెస్ ఉండదు. మీకు ఇంకా 4 months తర్వాత కూడా కావాలి అంటే మీరు అప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది, ఒక అమౌంట్ పే చేసి. బేస్డ్ ఆన్ మీకు ఎంతైతే టైం పీరియడ్ కావాలో ఆ పీరియడ్ బేస్ చేసుకొని మీకు రెన్యువల్ అమౌంట్ ఛార్జ్ అవుతుంది. యూ కెన్ డిస్కస్ ఎట్ దట్ టైం. బట్ మోస్ట్లీ మీకు అవసరం ఉండదు, ఎవరు రీచ్ అవ్వలేదు, ఓన్లీ వెరీ ఫ్యూ రీచ్డ్ because of their personal problems, like unable to complete within the 4 months, then they did renew. So that's the one thing. And yeah, so from when we start the regular classes, మీకు మోస్ట్లీ మనకి యాక్చువల్గా మనకి డెమో క్లాస్ కంటే ముందే అప్రాక్సిమేట్గా మనకి ఆల్మోస్ట్ 15 ఎన్రోల్మెంట్స్ అయ్యాయి. మనకి బ్యాచ్ ఫిల్ అయితే విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే. ట్యూస్డే నుంచి కానీ వెడ్నెస్డే నుంచి కానీ రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 8 to 9 class timings. So, so can we have access to 2 more live classes? సో మీకు లైవ్ క్లాసెస్ ఉండవు. ఇంకా మీకు అడిషనల్గా మీకు ఇది సింగిల్ క్లాస్ కదా, సింగిల్ క్లాస్లో మీకు మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్స్ మీరు క్యాచ్ చేయలేరు అనుకోండి. సో మీకు ఏంటంటే ఈ షీట్ మీకు యాక్సెస్ ఉంటుంది, ఈ లింక్ నేను చాట్ గ్రూప్లో ఇచ్చాను, లైక్ బ్యాచ్ 23 ట్రాకింగ్ డెమో. ఇక్కడ మీకు క్లాస్ రికార్డింగ్స్ అని ఒక షీట్ ఉంటుంది. ఈ షీట్లో నేను ఒక 2 classes యాడ్ చేశాను అడిషనల్గా. సో ఈ 2 classes రికార్డింగ్ క్లాసెస్ చూడండి, లైక్ మీకు మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్ అర్థమవుద్ది ఎలా ఉంది ఏంటి అనేది. యూ కెన్ గో త్రూ దిస్ 2 more రికార్డింగ్ క్లాసెస్. ఇవి మనకి ప్రీవియస్ బ్యాచెస్ లైవ్లో చెప్పినవి. జస్ట్ టు అండర్స్టాండ్ ద మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్స్ యూ కెన్ గో త్రూ ద రికార్డెడ్ వర్షన్. సో మీకు లాస్ట్లో మనం ఏం చేస్తామంటే మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 months కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు కదా, ఒక మినిమం నాకు ఒక 10 స్టూడెంట్స్ ఆర్ 15 ఇంటర్వ్యూ, ఎవరైనా ఒకళ్ళు ఆల్ టుగెదర్ 15 ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఈచ్ స్టూడెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత క్వశ్చన్స్ పంపిస్తారు. ఆ క్వశ్చన్స్ అన్నీ నేను క్లబ్ చేసి, లైక్ మీకు ఇప్పుడు ఒక మార్కెట్ అనేది సిఆర్ఎం జాబ్స్కి సర్చ్ చేస్తున్నారు, ఒక 15 ఇంటర్వ్యూస్ మనం గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, 16 ఇంటర్వ్యూ నుంచి ఆ 15లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా మీకు అంతకుమించి ఏమి రావు. ఎన్ని ఉన్నా మార్కెట్లో ఒక 15 అటెండ్ అయ్యారు అంటే ఆ 15 ఇంటర్వ్యూస్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనం ఒక 1 or 2 months 1 month తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్ సర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత 1 month తర్వాత ఐ విల్ అరేంజ్ ద లైవ్ సెషన్స్. ఆ లైవ్ సెషన్స్లో
మనం ఇంటర్వ్యూస్, కామన్ ఇంటర్వ్యూస్, ఆ కరెంట్ మార్కెట్లో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ మనం సమ్మరైజ్ చేసి డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత మీకు ఈజీగా అవుతుంది. మళ్ళీ తర్వాత నుంచి మీరు అటెండ్ అవ్వడానికి ఆ క్వశ్చన్స్ నుంచి వస్తాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అలాగే లెట్ మీ జస్ట్ షో యూ సమ్ ఆఫర్ లెటర్స్ ఫ్రమ్ మై ప్రీవియస్ స్టూడెంట్స్ who got jobs for the reference purpose. ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నాన్ ఐటీ స్టూడెంట్, ఈజ్ అ నాన్ ఐటీ స్టూడెంట్. తనకి యూజువల్గా 4 LPA ఉంటుంది శాలరీ నాన్ ఐటీలో. నాన్ ఐటీలో మీకు ఫ్యూచర్ స్కోప్ అనేది ఉండదండి. మీ శాలరీ అనేది గ్రోత్ ఉండదు. అండ్ మీకు హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేరు. అది లైక్ ఇట్స్ నాట్ కంపేర్ విత్ ఐటీ, ఇట్స్ నాట్ అ రెస్పెక్టబుల్ జాబ్. మీకు ఐటీలో ఏంటంటే ఈవెన్ ఫర్ సిఇఓ ఆర్ ఓవర్ ఇట్ ఈస్, మన నేమ్ తోటే జనరల్ విల్ కాల్ విత్ దేర్ నేమ్ ఓన్లీ. అండ్ ఎవ్రీ వన్ విల్ రెస్పెక్ట్, ఈవెన్ ఫర్ స్మాల్ ఎంప్లాయ్, జూనియర్ ఎంప్లాయ్ నుంచి వెరీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ కూడా మన రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఐటీలో. దట్స్ ద ప్రైమరీ బెనిఫిట్. ఈ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఏ జాబ్లో కూడా ఉండదు. ఈవెన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా వీ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. సో అది దట్స్ ద వన్ థింగ్. సో నాన్ ఐటీలో ఆల్మోస్ట్ 4 years 5 years చేసిన ఒక పర్సన్కి 4 LPA ఉన్న ప్యాకేజ్ ఐటీలోకి షిఫ్ట్ అయ్యాడు తను. ఈ జంప్డ్ అప్రాక్సిమేట్ 10 LPA అనేది క్యాచ్ చేయగలిగాడు ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీ. 10 LPAకి జంప్ అయ్యాడు. దట్స్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్. వన్ మోర్ స్టూడెంట్, దిస్ పర్సన్ సో వర్కింగ్ ఇన్ ద డిజిటల్ మార్కెట్. యాక్చువల్లీ డిజిటల్ మార్కెట్లో తనకి ఓన్లీ 3 to 4 LPA ప్యాకేజ్. సో మన కోర్స్ నేర్చుకున్న తర్వాత తనకు అప్రాక్సిమేట్గా 10 LPAకి షిఫ్ట్ అయ్యాడు. వీ కెన్ సీ హీస్ కంపన్సేషన్. Because of their privacy reasons, I am not showing their names and all. And this is one more employee. కెరీర్ గ్యాప్ తోటి 11 LP అనేది క్యాచ్ చేయగలిగాడు, ఇంక్లూడింగ్ వేరియబుల్ పే. And yeah, so these are very few for the reference I just shown. And I can also see some appreciation messages from my previous students. I'm just showing you for the to get the confidence to proceed with the course. Yeah, so all of you, I'm sure మీకు జాబ్లెస్ స్ట్రగుల్స్ ఉండుంటాయి, few of them from you. సో మీ కెరీర్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్, నాట్ ఓన్లీ ఇన్ మై కోర్స్, మీరు ఒక 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది గ్రౌండ్ వర్క్ చేసుకోండి. మీరు చూస్ చేసుకునే టెక్నాలజీలో ప్రాపర్ మార్కెట్ కాల్స్, కరెంట్ మార్కెట్ కాల్స్ ఉండాలి. అలాగే ఫ్యూచర్ స్కోప్ కూడా మినిమం 5 to 10 years అనేది మీకు ఫ్యూచర్ స్కోప్ అనేది ఉండాలి. ఓకే, అది చెక్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి, మీకు టెక్నాలజీ ఎంత వెరీ ఈజీగా ఉన్నా సరే, ఈజీగా ఉందనుకోండి, బట్ మెంటర్ ప్రాపర్గా లేడనుకోండి, మీకు ఇప్పుడు టెక్నాలజీ ఈజీ. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన డెమో క్లాసే మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను హైలైట్ చేసి మీకు చెప్పాను. ఆ చిన్న ఎగ్జాంపుల్స్ లేకుండా మీరు డైరెక్ట్గా మీకు ప్రాపర్ ప్రజెంటేషన్ స్కిల్ లేదు అనుకోండి, మీకు టఫ్గానే ఫీల్ అవుతారు. డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ టఫ్ ఇన్ టుడేస్ క్లాస్? ఇప్పుడు మనం చేసిన టాస్క్లో మీకు అర్థమైందా? ఏమైనా టఫ్గా ఫీల్ అయ్యారా? డిడ్ యూ అండర్స్టాండ్? అండర్స్టూడ్, రైట్? టఫ్ ఏం సో లేదు. అట్లా మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్స్, ఇదే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే వేరే ఒక పర్సన్ ప్రాపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ లేదనుకోండి, మీ మైండ్లో టఫ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకోసమని మీరు చూస్ చేసుకునే మెంటర్ కూడా ప్రాపర్గా ఉండాలి. రైట్ మెంటర్ని చూస్ చేసుకోండి. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండి ప్రాపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటే, దే ఆర్ 2 things. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, స్కిల్ మంచిగా ఉన్నా సరే, ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రాపర్గా లేదు అనుకోండి, అది తను డెలివర్ చేయలేడు, అర్థమవుతుంది. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ ద 20 years ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. సో ప్రజెంటేషన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్. ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, 2 ఉండాలి. మెంటర్ని ప్రాపర్గా చూస్ చేసుకోండి. కరెంట్ మార్కెట్ కాల్స్, ఫ్యూచర్ స్కోప్ మంచిగా ఉండేలా చూసుకోండి. అండ్ అంటే సబ్జెక్ట్ కూడా మనకి అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సబ్జెక్ట్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా అది కూడా చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఐటీలో ఎంటర్ అవటం ఇట్స్ నాట్ ఈజీ. ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ ఇన్ టు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. మీకు షార్ట్కట్లో ఎంటర్ అవుతారంటే షార్ట్కట్ ఇప్పుడు నడుస్తలేవండి, ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు షార్ట్కట్లో ఎంటర్ అయితే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకే. మీకు మెంటల్ టెన్షన్ ఉంటుంది జాబ్లో ఎంటర్ అయిన తర్వాత, నాకు రేపు ఏ టాస్క్ ఇస్తారో, ఏం అడుగుతారో మీటింగ్లో, అదొక మెంటల్ టెన్షన్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి,
మీరు ఎలా ఆలోచించాలి అంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. జాబ్‌లోకి వెళ్తే మీ లైఫ్ లాంగ్ మీకు లైఫ్ సెట్ చేసేది అది. మీ లైఫ్ కూడా సెట్ అవుద్ది. మీ ఫ్యామిలీ లైఫ్ కూడా సెట్ అవుద్ది. చేసే జాబ్ వల్ల, అక్కడ వచ్చే సాలరీస్ వల్ల. మీకు మినిమమ్ టు మినిమమ్ 5, 5-10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ అదే టెక్నాలజీ వర్క్ చేసి రిటైర్ అయ్యే స్కోప్ కూడా ఉంటది. మీకు 20 ఇయర్స్ మీకు లైఫ్ ఇచ్చే టెక్నాలజీ మీద ఒక 2-3 మంత్స్ టైం స్పెండ్ చేసి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక ప్రాపర్ మేనర్‌లో వెళ్ళటం ఇట్స్ ఎ రైట్ వే. ఇట్స్ ఎ లైక్ మీకు అది జస్టిఫికేషన్. అలా కాకుండా నాకు ఇప్పుడే జాబ్ కావాలి. నేను జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత నేర్చుకుంటాను. అంటే అది ప్రాపర్ స్టెప్ కాదు. మీ కెరీరే స్పాయిల్ అవుతది. సో, ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోండి. అది కూడా వన్ థింగ్ యూ హావ్ టు కీప్ ఇట్ ఇన్ ద మైండ్. యాహ్! సో, యాస్ ఎ వెల్ విషర్ ఐ జస్ట్ గివెన్ దీస్ సజెషన్స్ ఫర్ యూ. సో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ. If anybody have any common doubts, we హాయ్ can. సార్, గుడ్ Yeah, మార్నింగ్. hi. Yeah, సార్, good morning. నేను ఈ కోర్స్ గురించి గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ అండ్ సి షార్ప్ అనేది కొంచెం నాలెడ్జ్ ఉండాలని ఉంది సార్. నాలెడ్జ్ అయితే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ మీరు అన్నారు 70-80% వరకు కోడింగ్ ఏం అక్కర్లేదు, జస్ట్ 20% అన్నారు కదా సార్. 20-30% మనం కోడింగ్ మీద వర్క్ చేస్తామని. నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. అంటే మనం ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది దాని గురించి ఏమన్నా మనకి చెప్తారా సార్, మనకి ట్రైనింగ్ సెషన్? Yes అండి. సో, 1 minute. Yeah, it's a good question. సో, మనకేంటి అంటే, ఇప్పుడు మనకి ఎవ్రీడే క్లాస్ ఇక్కడ ఒక లైక్ మనకు ఆర్గనైజ్డ్ మేనర్‌లో సిస్టమాటిక్‌గా ఉంటది మన ట్రైనింగ్‌లో. ఏ డేట్‌కి క్లాస్ అయింది, అలాగే ఆ డేట్‌లో మనం ఏ టాపిక్స్ కవర్ చేసాం. ఆ క్లాస్ రికార్డింగ్ లింక్ ప్లస్ అసైన్‌మెంట్. ఆ డేకి సంబంధించిన అసైన్‌మెంట్. సో, దాంతో పాటు మనం ఏం చేస్తామంటే, ఇక్కడే ఇదే షీట్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేట్‌లో కొన్ని టాపిక్స్ అనేది కవర్ చేశాను. ఆ టాపిక్ సంబంధించి రియల్ టైమ్‌లో ఏం ఇంటర్వ్యూస్ క్వెషన్స్ అడుగుతారు. అంటే అది ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి కూడా నేను క్లాస్‌లోనే చెప్తాను. క్లాస్‌లో చెప్పినప్పుడు మీకు పర్సనల్ నోట్స్‌లో మీ నేమ్ తోటి ఒక ట్రాకింగ్ షీట్ వస్తదని చెప్పాను కదా! అక్కడ కూడా ఇంటర్వ్యూ క్వెషన్స్ అని ఒక షీట్ ఉంటుంది. మీ పర్సనల్‌గా ఇది కామన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. నేను ఇచ్చే షీట్ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇండివిడ్యువల్‌గా మీ నేమ్‌తో వచ్చిన దగ్గర మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఆన్సర్ నేను చెప్పిన ఆన్సర్. నేనిచ్చే ఆన్సర్‌కి మీ పర్సనల్‌గా నోట్ డౌన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు గుర్తుండిపోద్ది. నేను ఆన్సర్ చెప్తాను క్లాస్‌లో. అదే మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీ షీట్‌లో మీకు గుర్తుంటది. యాస్ వెల్ యాస్ మీకు ప్రాక్టికల్‌గా ప్రజెంట్ చేసిన ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు మీకు ఏంటి అంటే నేను ఒక 15 ఒక అప్రాక్సిమేట్ 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. నేను ఒక క్యాండిడేట్‌ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీస్‌లో ఓపెనింగ్స్ ఉన్నవి. నన్ను ఇంటర్వ్యూ తీసుకోమన్నారు. నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నాకు తను ప్రాక్టికల్‌గా చెప్తున్నాడా? లేదంటే థియరిటికల్‌గా ఏదైనా చాట్‌జీపీటీ యూజ్ చేసి, ఏఐ యూజ్ చేసి చెప్తున్నాడా? నాకు అర్థమైపోద్ది కదా! తను చేసే ప్రజెంటేషన్ బట్టి. ఐ కెన్ క్యాచ్ ఈజీలీ రైట్? ఆ థియరిటికల్ నాలెడ్జా? ప్రాక్టికల్ నాలెడ్జా? నేను క్యాచ్ చేసే స్కోప్ ఉంటది. సో, అందుకోసమని మీరు ఇంటర్వ్యూలో ప్రాక్టికల్‌గా ఉండాలి. మీరు థియరిటికల్‌గా నేను అన్నీ చెప్పాను. అన్ని క్వెషన్ చెప్పాను. బట్ నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వలేదు. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రాలేదు అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ మీరు ప్రాక్టికల్‌గా లేవు మీకు ఆన్సర్స్. అది అయ్యుండొచ్చు. సో, దానికోసమే మనకి ఈచ్ క్లాస్‌లో మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతాం. బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు అప్రాక్సిమేట్‌గా 100+ ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాయి ఇక్కడ. 100-150. ఈ 100-150 నుంచే మీకు 80-90% రియల్ ఇంటర్వ్యూలో కూడా వస్తాయి. ఇంక్లూడింగ్ సినారియో బేస్డ్ క్వెషన్స్. మన క్లాస్‌లో డిస్కస్ చేసినవి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి ఓన్‌గా క్రాక్ చేసిన వాళ్ళు. మనకి ఇంటర్వ్యూస్ మన కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు మన ఎండ్ ఆఫ్ ద కోర్స్‌లో ఆ ట్రాకింగ్ షీట్ నుంచి వచ్చిన క్వెషన్సే మీకు ఇంటర్వ్యూలో వస్తాయి. ఓన్‌గానే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు. అంటే వర్క్ కూడా ఓన్‌గా చేసుకోవచ్చు. వర్క్ సపోర్ట్ కూడా మీకు అవసరం ఉండదు. ఇండైరెక్ట్‌గా మీకు వర్క్ సపోర్ట్ కూడా ఈ రిఫరెన్స్ లింక్స్ మనం ఇచ్చే క్లాస్ మెటీరియల్స్ యూజ్ చేసుకొని మీ వర్క్ కూడా ఓన్‌గా చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. యూ డోంట్ నీడ్ ఎనీ వర్క్ సపోర్ట్. Yes అండి. ఎనీబడీ ఎల్స్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? Yeah. అండ్ వన్ మోర్ థింగ్. బిఫోర్ దట్ వన్ మోర్ థింగ్. అండ్ మీకు కోర్స్ అనేది మనం లైక్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే మనం రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 ఎన్రోల్మెంట్స్ అనేవి అయ్యాయి. అప్ టు మనకి ఈచ్ మ్యాచ్‌కి అప్రాక్సిమేట్‌గా మనకి 30 అలా స్టూడెంట్స్ అనేవి ఉంటారు. 30-40 ఇన్ బిట్వీన్. సో, వీ మే క్లోజ్ ద ఎన్రోల్మెంట్స్ బై టుమారో అండ్ మనం రేపు క్లోజ్ చేస్తాము. ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ డౌట్స్, మీ కెరీర్‌కి సంబంధించిన పర్సనల్ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు. ఆర్ మీకు కామన్ డౌట్స్ ఉంటే వీ కెన్ అడ్రస్ హియర్. కామన్ డౌట్స్ ఇక్కడ మనం అడ్రస్ చేద్దాం.
బట్ పర్సనల్ డౌట్స్ మీ కెరీర్కి సంబంధించి మీ ప్రొఫైల్ సంబంధించి ఉంటే వీల్ అడ్రస్ సపరేట్లీ యూ కెన్ కాల్ అండ్ డిస్కస్. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు ప్రొసీడ్ విత్ ద కోర్స్, మనకి వెబ్సైట్లో కోర్స్లో under the course you can see the course enrollment, you can use that and proceed. Yeah, yes అండి, ఎనీబడి సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకు 2 ప్రాజెక్ట్స్ మీద చేపిస్తా అన్నారు కదా, సో అది ఏ డొమైన్ మీద అయి ఉండొచ్చు అని, అంటే ఐ మీన్ ఒకటి హెల్త్ హెల్త్. కేర్, ఆటోమొబైల్ కానీ ఇన్సూరెన్స్ డొమైన్ కానీ ఉంటుంది. ఈ త్రీలో ఏదైనా ఒక టూ ఉంటాయి. ఓకే ఓకే, ఆటోమొబైల్, హెల్త్ అండ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్. ఓకే ఓకే. ఓకే సార్, ఇంకో కొంచెం డౌట్ ఉంది. ఇది మనకు ఇప్పుడు ప్లగిన్స్లో కానీ జావాస్క్రిప్ట్లో కానీ అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చెప్తారంటే ఫార్మ్ స్క్రిప్టింగ్ అని, రిబ్బన్ బటన్ అని, వెబ్ ఏపీఐ కాల్స్, వాలిడేషన్ లాజిక్స్ అట్లా. ఎండ్ టు ఎండ్ ఓకే. ఇది మనకు ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్లో ఎండ్ టు ఎండ్ మాడ్యూల్ కంప్లీట్ చేస్తారంటే లైక్ ఇప్పుడు మనకు 3 మాడ్యూల్స్ అన్నారు కదా, సేల్స్, సర్వీసెస్ అండ్ మార్కెటింగ్. సో కస్టమర్ సర్వీసెస్ చెప్తారా లేకపోతే సేల్స్ ఒకటే చెప్తారా అని ఎట్లా? సో మనకి సేల్స్ అండ్ సర్వీస్ కవర్ అవుద్దండి మన కోర్స్లో. ఇప్పుడు ఓకే. మీకేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టైలర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం కదా. టైలర్ అనే పర్సన్ లైక్ తను షర్ట్ స్టిచ్ చేయటం ఆర్ లైక్ ఒక పాయింట్ స్టిచ్ చేయటం నేర్చుకున్నాడు. ఆల్రెడీ తనకు వర్క్ వచ్చు. సో రేపటి రోజున ఓకే. వేరే ఒక న్యూ ప్రొడక్ట్ స్టిచ్ చేయాలనుకోండి, తనకి సేమ్ చేంజెస్ లైక్ సేమ్ మిషన్ కాబట్టి తను చేయగలుగుతాడా లేదా? ఇనిషియల్గా చేయొచ్చు. కొంచెం టఫ్ అవ్వచ్చు, బట్ నాట్ ఎ బిగ్ డీల్, రైట్? తను చేయగలుగుతాడు కదా, సేమ్ ప్రాసెస్ కదా. సో సేమ్ వేలో మనం నేర్చుకున్న వర్క్ సేమ్ వర్కే ఉంటుంది మీకు వేరే మాడ్యూల్స్లో కూడా. వాట్ ఎవర్ వి లర్న్ అదే వర్క్ ఉంటుంది. ఆ డొమైన్ నాలెడ్జ్ ఒకటి మీకు కావాలి. ఆ డొమైన్ నాలెడ్జ్ మీరు సింపుల్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఫీల్డ్ సర్వీస్. మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సేల్స్ సర్వీస్ వచ్చిన సేల్స్ ఆర్ సర్వీస్ ఆర్ మార్కెటింగ్ ఆర్ ఫీల్డ్ సర్వీస్ కస్టమర్ సర్వీస్. ఆ ప్రాజెక్ట్ సర్వీస్ వీటిలో ఏది వచ్చినా చేయొచ్చు ఆఫ్టర్ అవర్ కోర్స్. ఓ అంటే మన కోర్స్ ఇండెక్స్ యూ కెన్ సీ ఆన్ అవర్ వెబ్సైట్, విల్ హ్యావ్ ద కోర్స్ ఇండెక్స్ యాజ్ వెల్, యూ కెన్ చెక్. ఓకే సార్. ఇది పవర్ ఆటోమేట్లో అడ్వాన్స్ సినారియోస్ ఏమైనా చెప్తారు సార్? అప్పుడు అంటే అప్రూవల్ ఫ్లోస్, ఈమెయిల్ ఆటోమేషన్ కానీ, ఇంటిగ్రేషన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇట్లాంటివి. మీకు ఇండెక్స్లో ఉంటుందండి వాట్ వీ కవర్ ఫ్రమ్ పవర్ ఓకే ఆటోమేట్ ఫ్లో యాజ్ వెల్, యూ కెన్ చెక్. ఓకే. ఇది ఇప్పుడు మీరు చెప్తుంది అంటే ఓల్డ్ కదా, సో న్యూ వర్షన్ ఏమైనా చెప్తారా? అంటే క్లాసిక్ మోడ్లో ఉంటుంది. యా దట్స్ వన్ థింగ్ యాక్చువల్లీ, గుడ్ క్వశ్చన్. సో మీకు ఐ మిస్డ్ యాక్చువల్లీ. సో మీకు ఏంటి అంటే మీకు పవర్ యాప్స్ అని ఒకటి నావిగేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నది క్లాసిక్ అంటాం. క్లాసిక్లో నేర్చుకున్నాము. మీకు ఫస్ట్ 30 days మనం క్లాసిక్లో నేర్చుకుంటాము, అండ్ 30 days తర్వాత నుంచి పవర్ యాప్స్ యూస్ చేస్తాం. ఏంటి అంటే మనకి ఇంకా పవర్ యాప్స్లో కొన్ని ఫంక్షనాలిటీ స్టేబుల్ అవ్వలేదు. మీకు నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఆ స్టేబుల్ అవ్వనప్పుడు ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అవి క్యాచ్ అవుతాయి, ఇది ఇక్కడ వర్క్ అవ్వలేదు, సో ఇది స్టేబుల్ అవ్వలేదు అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే క్యాచ్ చేసుకోగానే తను ఏం చేయాలో తనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు డైరెక్ట్గా పవర్ యాప్స్లో నేర్చుకున్నప్పుడు ఆ స్టేబుల్ అవ్వని ఫంక్షనాలిటీలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం మనం ఓకే ఫస్ట్ 30 daysలో మనం ఇది నేర్చుకుంటాము. తర్వాత 30 days నుంచి విల్ యూస్ ద పవర్ యాప్స్. ఓకే. ఈ డీబగ్గింగ్ గిట్ ఎలా యూస్ చేయాలి అలా ఏమైనా చెప్తారా? అవి కూడా ఉంటుంది. గిట్ ఎలా యూస్ చేయాలి, డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి? ఓకే. జీరా ఎలా యూస్ చేయాలి, డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలి, అవన్నీ కవర్ అవుతాయి. ఓకే ఓకే ఓకే. సార్ ఇది మనకు పీసీఎఫ్ అంటే ఏంటి సార్? ఎగ్జాక్ట్ పీసీఎఫ్ అని అడుగుతున్నారు దీంట్లో జాబ్ డిస్క్రిప్షన్ లో. మనకి కవర్ అవుతుందండి, పీసీఎఫ్ బేసిక్ లెవెల్లో కవర్ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్ ఏంటి? మనకి అది కస్టమ్ ఎగ్జాక్ట్ గా పవర్ యాప్స్ కాంపోనెంట్. మనకి లైక్ మనకి వన్ వర్డ్లో చెప్పేది కాదు, అది క్లాస్లోనే క్లియర్గా పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే. చెప్పేది. అంటే పీసీఎఫ్ విత్ రియాక్ట్ అలా అడుగుతున్నారు, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అని అలా. పీసీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అదే అడ్వాన్స్ టాపిక్స్. మనకి ఇప్పుడు యూజ్ ఓకే. చేసిన కంట్రోల్స్లో ఇవి క్లాసిక్ కంట్రోల్స్ కదా, కొన్ని ఫీచర్స్ సపోర్ట్ చేయవు ఈ ఫీల్డ్స్లో. ఆ ఫీచర్ సపోర్ట్ ఓకే. చేయనప్పుడు ఏదైనా ఒక న్యూ ఫీచర్ కావాలి అంటే పీసీఎఫ్ అనేది కస్టమ్ కాంపోనెంట్ యూస్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఆ పీసీఎఫ్ బిల్డ్ చేయాలంటే మనకి రియాక్ట్ జేఎస్ అవి వచ్చి ఉండాలి. ఆ పీసీఎఫ్ కస్టమ్ పీసీఎఫ్ బిల్డ్ చేయడానికి మన యూజువల్గా ఎక్కువ టాస్క్లు ఏమి ఉండవు. మన మోర్ దాన్ 5 years ఆ 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు బిల్డ్ చేసిస్తారు.
మన పీసీఎఫ్ గ్యాలరీ అని ఒకటి ఉంటుంది. ఆ గ్యాలరీలో ఆల్రెడీ బిల్డ్ చేసిన కాంపోనెంట్స్ ఉంటవి. అవి యూటిలైజ్ చేసుకోవచ్చు. కస్టమ్ పీసీఎఫ్ ఇంప్లిమెంటేషన్ విల్ హ్యావ్ వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ టాస్క్. నో నీడ్ టు వరీ. బట్ వాట్ ఈస్ ఓకే సార్. పీసీఎఫ్ అండ్ ఆల్ విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్. సార్ ఇప్పుడు ఓకే ఇది సార్, సిఐసిడి ప్రాసెస్ చెప్తారండి, సిఐసిడి ప్రాసెస్. సిఎస్ఈడి కవర్ అవ్వదండి. ఇట్స్ ఆల్సో అడ్వాన్స్డ్ లెవెల్ సీనియర్ పర్సన్స్. ఓకే బట్ ఓకే బేసిక్ ఓకే పర్పస్ అనేది మీకు కవర్ అవుతుంది. సార్ ఇది ఓకే, థ్యాంక్ యూ. ఫంక్షనల్ కూడా చెప్తారా లేకపోతే ఫంక్షన్ విత్ డెవలప్ అది సపరేటా? ఇదే కోర్సు మనకి మీరు బిజినెస్ అనలిస్ట్ అయిన వెళ్ళొచ్చు, లేదంటే టెక్నికల్ కన్సల్టెంట్ డెవలపర్ అయిన వెళ్ళొచ్చు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అయిన వెళ్ళొచ్చు. సేమ్ కోర్స్. ఓకే ఓకే, ఇందులో ఫంక్షనల్ అండ్ డెవలపింగ్ రెండు కవర్ అవుతాయి ఇక్కడ మీకు అంతేనా? ఇంపార్టెంట్ లింక్స్లో రోల్స్ అండ్ ఆ. రెస్పాన్సిబిలిటీస్ అని ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ చూడండి. సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ దేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ మన కోర్స్ ద్వారా ఏమేమి ఎలిజిబుల్ అనేది మీకు అర్థమవుతుంది. హాయ్ సార్. యా హలో అండి. సార్ యాక్చువల్గా నేను ఆల్రెడీ బిజినెస్ అనాలిసిస్లో సర్టిఫికేషన్ చేశాను. సో ఇది నాకు యాడ్ ఆన్ అవుతుందా లేకపోతే కంప్లీట్గా నేను డీవియేట్ అవుతున్నానా అని చిన్న డౌట్. బిజినెస్ ఎనాలిసిస్ ఎస్. మీకు కరెంట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ ఇంటూ నాన్ ఐటీ. మీకు ఆ సర్టిఫికేషన్ ఈజ్ ఓకే. మీకు అది రెజ్యూమేలో మెన్షన్ చేయనంత వరకు ఇట్స్ ఫైన్. మనకు రిలేటెడ్ యాడ్ అని ఉంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ స్కిప్. ఓకే. నార్మల్గా కోర్స్ చెప్తున్నాను సార్. నాకేమైనా కోర్స్ రిలవెంట్ అయినా లేకపోతే కంప్లీట్గా డిఫరెంట్ అయిపోద్దా అని. మీకు రిలవెంటా అని అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసే నాన్ ఐటీకి రిలవెంటా అవుతుందా అని అడుగుతున్నారా? లేదు సార్, నేను బిజినెస్ ఆల్మోస్ట్ నేను 1 year ఓకే స్పెండ్ ఓకే చేశాను. ఓకే ఓకే ప్రాజెక్ట్స్ ఓకే చేశాను. ఐ గాట్ ఓకే సమ్ ఓకే ఎక్స్పర్టైజ్ ఓవర్ దేర్ అన్నమాట. షూర్ సో షూర్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అది బిజినెస్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ ఇంతకుముందు ఒకటి మీరు ఉంటుంది మీకు. అదే ఇంతకుముందు చెప్తున్నారు కదా సార్, మీరు బిజినెస్ కరెక్ట్ అనలిస్ట్ గా కరెక్ట్. కూడా యా ట్రై యా చేసుకోవచ్చు అని. ఎస్ మీకు ఆ నాలెడ్జ్ హెల్ప్ఫుల్ అవుతాయి, యూజ్ అవుతాయి. డొమైన్ నాలెడ్జ్ కింద యూజ్ అవుతాయి. సిస్టమ్ అండర్స్టాండింగ్ అది. సో యాజ్ ఐ సెడ్ ఐఎమ్ క్యారింగ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాన్ ఐటీ. నేను ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు సార్ యాక్చువల్గా? అంటే వన్స్ వీఆర్ డన్ విత్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. సో ఒక 4 మీకేంటంటే years. మీకేంటంటే లాస్ట్లో మీకు సిస్టంలో ఎవ్రీ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ఉంటుంది. ఏ స్టూడెంట్ ఎన్ని అసైన్మెంట్ చేశారు, వాళ్ళ రైటింగ్ ఎలా వచ్చింది. అలాగే Okay. లాస్ట్లో మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఆ మాక్ ఇంటర్వ్యూ ప్లస్ మీరు చేసిన అసైన్మెంట్ చూసి మీ స్కిల్ ఎవాల్యుయేషన్ చేసి మీరు ఎన్ని ఇయర్స్ పెట్టుకోవచ్చు అనేది సర్వే అవుతారు అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఓకే. జనరల్గా అంటున్నాను సార్ నార్మల్గా. జనరల్గా అయితే మినిమం 2 నుంచి 4 ఇయర్స్ పెట్టుకోవచ్చు. అది ఇంకా మీరు కొంచెం మంచిగా నేర్చుకుంటే 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. రిలవెంట్. సార్ నాకు ఓవరాల్గా 6 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ సర్వీస్ డెస్క్లో. సో ఇక్కడ నుంచి నేను స్విచ్ అవ్వడంలో తర్వాత కోర్స్ మీరు చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకోవడంలో నాకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిగ్నేషన్ చూసుకుంటే లైక్ లాస్ట్ 6 years నుంచి నా డెసిగ్నేషన్ టెక్నికల్ ప్రాసెస్ స్పెషలిస్ట్ ఒకటి, టెక్నికల్ ఆపరేషన్స్ అనలిస్ట్ ఒకటి, ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా డెస్టినేషన్స్ ఏమవుతుంది, ఎలా ఉంటుంది చెప్తారా? ఓకే. మీ కరెంట్ డిజిగ్నేషన్స్ ఈ సిఆర్ఎం టెక్నాలజీస్కి సపోర్టెడే. మీకున్న కరెంట్ డిజిగ్నేషన్స్లోనే మీరు డైనమిక్ సిఆర్ఎం మీదనే వర్క్ చేసినట్టు కన్వే చేసుకొని వెళ్ళచ్చు, మీ వర్క్ నేర్చుకొని. సో ఇక్కడ డెస్టినేషన్లో మీరు సిఆర్ఎం డెవలపర్ అని కూడా మెన్షన్ చేశారు కదా. మీకు జాబ్లో ఎంటర్ అయిన తర్వాత మీకు అనలిస్ట్ అని రావచ్చు, లేదంటే సపోర్ట్ అనలిస్ట్ రావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావచ్చు, డైనమిక్ సిఆర్ఎం టెక్నికల్ కన్సల్టెంట్ రావచ్చు, డిజిగ్నేషన్ ఏదైనా రావచ్చు. బట్ వర్క్ అనేది కామన్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం నేర్చుకున్న వర్కే ఉంటుంది. ఆ కంపెనీ యొక్క పాలసీస్ బేస్ చేసుకొని, వాళ్ళ కంపెనీస్ యొక్క ఎగ్జిస్టింగ్ డిజిగ్నేషన్ లిస్ట్ బేస్ చేసుకొని మనకి డిజిగ్నేషన్ అది మీకు కొన్ని సాంపుల్స్ లైక్ ఐటీ అనలిస్ట్, లైక్ సపోర్ట్ అనలిస్ట్, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డైనమిక్ సిఆర్ఎం టెక్నికల్ కన్సల్టెంట్, టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఇలా కొన్ని మల్టిపుల్ ఉంటవి.
వాటిలోంచి కొన్ని ఇవ్వచ్చు ఆ కంపెనీస్ పాలసీస్ బేస్ చేసుకొని. అండ్ ఇంకొక స్మాల్ డౌట్ అండి. 2024లో నేను వెల్స్లో జాబ్ చేశాను. దాని తర్వాత 1 ఇయర్ నాకు గ్యాప్ వచ్చింది. అండ్ దెన్ 2025లో నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాను. లాస్ట్ మంత్ 24కి నేను రిజైన్ చేశాను. సో ఆ గ్యాప్ ఇష్యూ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది దీంట్లో ఒకవేళ కోర్స్ కంప్లీట్ అయిపోయి జాబ్ సర్చ్లోకి వెళ్ళినప్పుడు ఈ స్పెషల్. అది మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను ఎలా అనేది. ఓకే, షూర్ యా షూర్. Good morning. యా గుడ్ Hello. మార్నింగ్ అండి. Hi, good morning, Andy. I have some doubts. One Yes. is while doing research, most of the job descriptions on asking Azure Logic and also Azure Functions, Azure App Services, Azure Stores, and SQL DB. This is the one question. And one more question, your course driving through which apps? I mean, there are 3 different apps. One is modern driven apps, and also some other is, Canvas apps and portal app. So your course is driving through which app? So we'll address the first question first. So most of them you said like Azure, right? Let's say we'll take numbers. Okay. Out of 10, how many is showing the Azure? Maybe a count is Not 3. maybe exactly 3, right? Yeah, So but 3. 70% you have the positive, 30% is negative. Like 30% అయితే మన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వస్తుంది, బట్ 70% మనకు సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. అప్పుడు మనం ఎప్పుడైనా పాజిటివ్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ స్టెప్లోనే నెగిటివ్ మీద ఫోకస్ చేసుకున్నాం అనుకోండి, ఓకే మనం ముందుకు వెళ్ళలేం. దట్ ద వన్ థింగ్. మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, మీకు ఎక్స్పీరియన్స్ ఒక జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీకు జనరల్గా ఐటీలో జాబ్ డిస్క్రిప్షన్ కామన్గానే ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ అనేది కామన్ డిస్క్రిప్షన్, బట్ ఎక్స్పీరియన్స్ రేంజ్ తను ఎక్స్పీరియన్స్ రేంజ్ పెట్టేటప్పుడు 2 to 8 years అని పెడతారు. ఒక 2 years ఎక్స్పీరియన్స్ చేసే పర్సన్, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఉండే నాలెడ్జ్, 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నాలెడ్జ్ వీళ్ళు డిఫరెంట్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? Different. Usually డిఫరెంట్, రైట్? different. బట్ Yeah, వై ద different. జేడీ సేమ్? జేడీ కూడా డిఫరెంట్ ఉండాలి కదా. Yeah. వాళ్ళు ఇచ్చింది రేంజ్ ఇచ్చారు, మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అక్కడ ఇచ్చిన లిస్ట్లో మీకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ వచ్చుంటేనే ఆ జాబ్కి ఎలిజిబుల్ అని ఉండదు. ఒక 10 స్కిల్స్ ఉన్నప్పుడు ఆ 10 స్కిల్స్లో మీకు 7 to 8 ఆర్ 6 to 7 వచ్చినా దే విల్ టేక్ ఇట్. మీ ఎవల్యూషన్ చేసుకొని మీ స్కిల్స్ బేస్ చేసుకున్న టాస్క్లు ఇస్తారు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అవన్నీ వచ్చుంటే లైక్ మోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ జేడీలో, కామన్ జేడీలో, నాట్ ద లెస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. Yeah. Okay. అండ్ సెకండ్ క్వశ్చన్, మీకు అవన్నీ యాప్స్ అండి, మీకు మోడల్ డ్రివెన్ యాప్స్, అది టాపిక్స్ యాక్చువల్గా. మోడల్ డ్రివెన్ యాప్స్, కాన్వాస్ యాప్స్, పవర్ పోర్టల్స్ అంటాము. మనకి ఒక సింగిల్ యాప్ ద్వారా డ్రివెన్ అనేది ఏమి ఉండదు. మనం నేర్చుకునే కోర్స్లో ఇవి టాపిక్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మనం ఏదైనా కస్టమైజ్ చేయడానికి మనం యూజ్ చేసేది సొల్యూషనే. Yeah. ఈ సొల్యూషన్లో మన టాపిక్సే ఇవి యూజ్ చేస్తాం. ఇవి ఫ్యూ టాపిక్స్, లైక్ మీకు సొల్యూషన్లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అంటే మనం నేర్చుకున్న తర్వాతనే ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటామని ఒక పాయింట్ హైలైట్ చేశాను కదా. లైక్ టైలర్ అనే అతను కటింగ్ నేర్చుకోవాలి, మిషన్ యూజ్ చేయడం నేర్చుకోవాలి, మెజర్మెంట్స్ తీసుకోవడం నేర్చుకోవాలి. అట్లా ఈ టాపిక్స్ కూడా మన సొల్యూషన్లో ఉండే టాపిక్స్ ఇవి కూడా మనం నేర్చుకుంటాం. Okay. సార్ ఎస్ అండి. హలో సార్, నాది 2018 పాస్ అవుట్ సార్. నాకేనా అదే పర్లేదు సార్, నేను నేర్చుకోవచ్చా? ఆపర్చునిటీస్ ఉంటాయి? యా, మీకు పర్సనల్ డౌట్స్ యూ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్, ఐ విల్ అడ్రస్ సపరేట్లీ. ఈ ఓకే నెంబర్ సార్. కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే సార్. హలో సార్, మనకు .NET కోర్ వెబ్ ఏపీఐ నేర్చుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందండి? అంటే నాకు ఐడియా ఉంది కొంచెం. యూజ్ ఉంటుందండి, అడ్వాంటేజ్ ఉంటుంది. మన కోడింగ్ రిలేటెడ్ ఓకే 20 to 30% అని చెప్పాను కదా, అవి .NET రిలేటెడ్ ఉంటుంది కోడ్, ఓకే. వన్ ఆఫ్ ద వెబ్ టాపిక్. ఏపీఐస్ క్రియేట్ చేయడము వచ్చండి నాకు, అంటే వెబ్ ఏపీఐస్. దెన్ మీకు కొంచెం యూజ్ అవుతుంది మీకు అది ఆ స్కిల్. అంటే ఇంటిగ్రేషన్స్ ఏమైనా చేస్తారా వెబ్ ఏపీఐతో దీంట్లో?
ఇంటిగ్రేషన్ టాపిక్స్ కూడా ఉంటవి. .NET వెబ్ ఏపీఐ ఇష్యూస్ కూడా సిఆర్ఎం ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. అక్కడ ఓకే. అంటే మీరు చెప్పకపోయినా రియల్ టైమ్ లో అయితే చేస్తూ ఉంటాను దాన్ని. అంటే ఇది రియల్ టైంలో అడ్వాన్స్ యూజ్ టాపిక్ చేస్తాం. అనుకుంటా మేబీ రియల్ వెబ్ టైంలో ఏపీఐస్. యూజ్ చేస్తాం. ఓకే, యూజ్ అవుతుంది కదా. ఎస్. సార్ మీరు ఇప్పుడు చూపించిందంతా ఐ మీన్ ఓల్డ్ యూఐ కదా, సో ఇప్పుడు మనం క్లాసిక్ మోడ్ లో చేస్తే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ లైక్ ప్రాక్టీసింగ్ ఎవ్రీథింగ్. అంటే నా జస్ట్ ఐ వాంట్ టు లెర్న్ ఏంటండి? ఫ్రమ్ క్లాసిక్ సార్. అంటే ఇప్పుడు మీరు చూపించిన థింగ్ ఓల్డ్ యూఐ కదా సిఆర్ఎం, అవును. లైక్ ఫస్ట్ సొల్యూషన్స్ అవన్నీ. ఆ. సో మనం ఎందుకు క్లాసిక్ లోనే వెళ్ళిపోతే దట్ విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్ కదా, అంటే మనం లేటెస్ట్ అప్గ్రేడెడ్ లో ఉన్నాం అండ్ అదే ప్రాక్టీస్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు క్లాసిక్లో నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది అంటున్నారా మీరు? అవునవును. వై కాంట్ వి డూ కంటిన్యూ విత్ ద క్లాసిక్, రైట్? ఈస్ దట్ యా, యువర్ క్వశ్చన్? లేటెస్ట్ వన్. యా, అలాగే యువర్ క్వశ్చన్ ఈస్ మన లేటెస్ట్లో ఎందుకు నేర్చుకోవద్దు ఆర్ లేటెస్ట్ లో ఎందుకు నేర్చుకోవద్దు, లేటెస్ట్ లోనే చేస్తే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా. ఓకే, నేను అప్గ్రేడెడ్ లో ఉన్నాను, ఎటు అదే తిరిగి అదే అదే మీకు సమ్ చెప్పాను పాయింట్ కదండి, ఆఫ్ ఒక టైం పాయింట్ చెప్పాను కదా, మీకు అది స్టేబుల్ అవ్వలేదు. మీకు స్టేబుల్ అవ్వలేదు. బట్ ఇప్పుడు లెర్నింగ్ అందరూ అందులోనే ప్రాసెస్లో చేస్తున్నారు కదా సార్. లెర్నింగ్ నో వన్ ఈజ్. ప్రాసెస్లో మీకు ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లో మీకు స్టేబుల్ అవ్వని టూల్ యూజ్ చేశారనుకోండి, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా. మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు, అది స్టేబుల్ అవ్వనప్పుడు మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, ఆపరేషనల్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, మీకు ఫ్రెషర్గా యాజ్ ఏ న్యూ టు టూల్ అన్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీకు కోర్స్ ముందుకెళ్ళరు, ఇంట్రెస్ట్ రాదు. మీకు ఒక 30 డేస్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది ఏంటి అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని తర్వాత ఓకే. ఇంకా మీకు అడిషనల్గా ఇంకా 1.5 మంత్ ఉంటుంది. 1.5 అప్పుడు మంత్లో ఈజీగా పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్స్ ఈజీగానే ఉంటుందా? అంటే జస్ట్ మై డౌట్. ఈజీగానే ఉంటుంది, మీకు ఎక్కువ ఈజీ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు మళ్ళీ ఒకసారి అసైన్మెంట్స్ మోడల్ డ్రివెన్ యాప్ న్యూ యూఐలో యూస్ చేసుకొని మళ్ళీ ఒకసారి చేసుకోండి మీరు సెకండ్ రౌండ్. ఓకే. సో మీకు ఈ ఒక ఆఫ్టర్ 1 మంత్ ఇప్పుడు ఏదైతే మనం ఓల్డ్ యూఐలో చేసామో అవన్నీ వీ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ద లేటెస్ట్ యాజ్ వెల్. మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ చేసుకొని లేటెస్ట్లో చేసుకోండి. సేమ్ టాస్క్ వాట్ ఎవర్ వీ డిడ్ అవి రిపీట్ అవుతాయి న్యూ యూఐలో కూడా. ఓకే, ఓకే, ఫైన్. యా, థ్యాంక్ యూ. హాయ్ హర్ష. ఎస్ అండి. .NET ఇంటిగ్రేషన్ చేసినప్పుడు స్పెసిఫిక్గా హెచ్పి ల్యాప్టాప్ ఉండాలండి, లేకపోతే మ్యాక్బుక్ కూడా సపోర్ట్ చేస్తుందండి? మీకు విండోస్ ల్యాప్టాప్ ఉండాలండి మన కోర్స్లో. లైక్ మీకు ఫస్ట్ ఒక లైక్ మీకు మ్యాక్బుక్లో యూస్ చేసుకోవచ్చు, బట్ ఒక .NET రిలేటెడ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు 1 or 2 వీక్స్ మినిమం ఒక 20 డేస్ అనేది విండోస్ ల్యాప్టాప్ కావాలి. రిమైనింగ్ పీరియడ్ అన్ని కూడా మీరు మ్యాక్బుక్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఫస్ట్ 30 డేస్ యూ కెన్ యూస్ ద మ్యాక్. 30 or 35 డేస్ తర్వాత మనం కోడింగ్ రిలేటెడ్ ఒక టాపిక్ ఉంటుంది, ప్లగిన్ స్టార్ట్ చేస్తాం. ఆ టాపిక్ ఒక 20 డేస్ రన్ అవుతుంది. ఆ 20 డేస్కి మీకు కంపల్సరీ విండోస్ ఉండాలి. అది మ్యాక్బుక్ సపోర్ట్ చేయడం ప్లగిన్స్కి. విజువల్ స్టూడియో మీకు రన్ అవుతుందా మ్యాక్బుక్లో? విజువల్ స్టూడియో అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది రన్ అయితే మీరు మ్యాక్బుక్ యూస్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా మీకు మ్యాక్బుక్లో రన్ అవ్వకపోవచ్చు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. యా. సో ఎనీబడి ఎల్స్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీబడి? వాట్ అబౌట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్? ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, రావట్లేదు. మీ వాయిస్ ప్రాపర్గా రావట్లేదండి రవి గారు. మీ వాయిస్ రావట్లేదండి రవి గారు, మీరు కాల్ చేయండి, నాకు అడ్రస్ చేస్తాను. సో ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? యా, ఈ నెంబర్కి చేయండి, నాకు నేను అడ్రస్ చేస్తాను. సో అయితే యూ కెన్ కాల్ ద 91219. సో ఇది మా టీం నెంబరు, మా టీం కాల్ చేయండి. అది ఆన్సర్ చేయకపోతే లైక్ ఇక్కడ మీకు అడ్రస్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. ఎస్ అండి. కోర్స్ టాపిక్ లిస్ట్ షేర్ చేస్తారా? యా, మీకు వెబ్సైట్లో ఉంటుంది కోర్స్ ఇండెక్స్ అని, వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. లెట్ మీ జస్ట్ కాపీ దిస్ యూఆర్ఎల్ హియర్. మీకు జూమ్ చాట్లో కూడా ఇస్తున్నాను.
ఓకే అండి. టేకెన్ ఫ్రమ్ ద జూమ్ చాట్. అంటే మీకు జాబ్ సర్చ్ లింక్ ఒకటి ఇచ్చాను కదా, జాబ్ సర్చ్ లింక్ ఆల్సో ఐ విల్ కాపీ ఇన్ ద జూమ్ చాట్. యూ కెన్ సర్చ్. యా, ఎస్ అండి. సో ఎనీబడి సార్ గుడ్ మార్నింగ్ హెల్స్? సార్. యా, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది ఇప్పుడు ప్రజెంట్గా హౌసింగ్ బ్యాంక్ సెక్టర్లో జాబ్ చేస్తున్నాము. 4 ఇయర్స్ ఉంది సార్ ఇందులో. కాకపోతే నేను జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నాను, సిఆర్ఎం సైడ్. ఎలా ఉంటుంది సార్ దీంట్లోకి వస్తే? మీ డిజిగ్నేషన్ అండి, కరెంట్ డిజిగ్నేషన్? ఆర్ఎంగా ఉన్నా సార్ నేను. ఓకే, కంపెనీ ఏమన్నారు? నీడో హౌసింగ్ ఫైనాన్స్ సార్ మాది. నాకు ఒకసారి మీరు పర్సనల్ కాల్ చేయండి, ఐ విల్ హెల్ప్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మీ వాయిస్ స్లోగా వస్తుందండి. సో ఎనీబడి హెల్స్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? సార్ మండే అయితే క్లాస్ లేదు కదా సార్? మండే లేదు, అయితే ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే. ట్యూస్డే కానీ వెడ్నెస్డే అని స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే అండి, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐ హ్యావ్ గివెన్ 2 numbers. యూ కెన్ కాల్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, విల్ హెల్ప్ యూ. సార్ ఎస్క్యూఎల్ కూడా ఉంటుందా, నేర్చుకోవాలా? ఎస్కేల్ అవసరం లేదు, బట్ మీకు తెలిసంటే అడ్వాంటేజ్ ఉంటుంది, యూజ్ అవుద్ది కొన్ని కొన్ని ప్లేసెస్లో. ఓకే. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ. క్లాస్ వెనస్డే చేయండి సార్, మంచి రోజు. యా, షూర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.